మీలో ఈరోజు తేజశ్రీ పుట్టినరోజు. పద్మలత గారి యొక్క పెద్ద కుమారుడి యొక్క బిడ్డ. ఆ బిడ్డ కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. అదే సమయంలో వరలక్ష్మి గారి యొక్క విలీనపారు మనవడు హాస్పిటల్లో ఉన్నాడు. మరి జ్వరం కింద వచ్చింది, ఐసీయూలో పెట్టారు. తర్వాత మరి కొంచెం పర్లేదు అన్నారు, కానీ ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుందాం. అలాగే రేవల్ సీన్ కూడా ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుంటలేదు, ఒక పూట బాగుంటే ఒక పూట బాగుంటలేదు, ఒక గంట బాగుంటే గంట బాగుంటలేదు. ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుందాం. అలాగనే మరి చంటి బిడ్డలు ఇద్దరు, జ్యోతి వారి యొక్క పాపను కూడా మరి బాక్స్లో పెట్టారు. సుమారు 40 రోజుల దరిదాపులుగా దేవుడు ఆరోగ్యంగా క్షేమంగా తీసుకొచ్చారు. అలాగే సోనరాజు వారి కుమారుని కూడా మరి బాక్స్లో పెట్టారు, క్షేమంగా దేవుడు సజీవుల లెక్కలో ఉంచారు. అందుని బట్టి కూడా మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఈ రోజున ఈ యొక్క మన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున పులిహార సిద్ధపరిచారు పద్మనాథ్ గారు. వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. పరిచర్య చేసినట్టు బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఒక్క నిమిషం వీరందరి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మా అన్నయ్య గారు, మా 3 అన్నయ్య కృష్ణారావు కొంచెం మరి దేవుని మహాకృప వల్ల కొంచెం బాగానే ఉంది, అయినా కానీ ఆపరేషన్ పడుతుంది అన్నారు. అది ఇప్పుడు చేసినా కానీ దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినట్లుగాను ఆ బిడ్డను స్వస్థపరిచినట్లుగా కూడా మా అన్నయ్య గారిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, వందనాలయ్యా, స్తోత్రాలు. మరొకసారి బలహీనలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేము చెప్పేవారే కాదు, ఇంకా కొంతమంది బలహీనలు ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని స్వస్థపరచండి. హాస్పిటల్లో నుండి బిడ్డలు కూడా క్షేమంగా వారింటికి ఆరోగ్యంగా నడిపించండి. అలాగే గడిచిన కాలంలో మరి ప్రార్థన చేస్తూ వచ్చారు సంఘమంతా కూడా, వారిని బాగు చేశారు, మేలు చేశారు. తేజస్వి కొరకు ప్రార్థన చేస్తున్నాం. 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో అడుగుపెట్టే ఆ కృప దయచేశారు. మరో సంవత్సరమైన దయా కిరీటాన్ని ఆ బిడ్డకు ధరింపచేసినందుకు కృతజ్ఞతలు. ఈ 6వ సంవత్సరం ఈ ప్రారంభ ఈ రోజు నుండి ఈ సంవత్సరం కాలమంతా ఆ బిడ్డకు తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మనుషులు దయందు, దేవుని దయందు, జ్ఞానమందు, వయసందు, విద్యందు కూడా వృద్ధిపరచండి. ఆ బిడ్డను కన్నా తల్లి తండ్రులను కూడా రక్షించమని అయ్యా ఈ యొక్క సమయంలో మరి ఏవైతే ప్రభువా మరి సాక్ష్యాలు చెప్పారో వారి పట్ల ఇంకా కృప చూపించమని, ఎవరైతే ఇంకా బలహీనలు ఉన్నారో వారందరినీ జ్ఞాపం చేసుకుంటున్నాం. మీరే స్వస్థపరచండి, బలపరచండి, మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి, అందరం కూడా ఈ సమయంలో మంచి సమయానికి మనం వచ్చి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది మాటలను మనము ధ్యానం చేసుకుందాం. వాక్యం ధ్యానించిన తర్వాత ఇంకా అటు ఇటు తిరగకుండా మాట్లాడకుండా చెలలు కూడా మనం చిచ్చులు కట్టేసుకుని లేక సైలెంట్లో పెట్టుకుని ఆ విధంగా సహకరిద్దాం. ఎందుకంటే దేవుని యొక్క మాట చాలా చాలా విలువైంది. దానికంటే విలువైంది ఏది ఉండకూడదు, అది అంత ఘనమైంది. ఎందుకంటే దేవుని మాట బ్రతికించేది, బాధల్లో ఉన్న వారిని కూడా ఎంతగానో ఆదరించేది. గనుక దేవుని యొక్క మాట కొరకు మనము ఆశతో ఎదురు చూద్దాం. ఆశతో రావాలి, ఆశతో ఎదురు చూడాలి. నాతో ప్రభువా మాట్లాడమని మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ ఉండాలి. మాట్లాడుతున్న ప్రతి మాట నాతోనే అనేది మనం నమ్మాలి, విశ్వసించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆయన కృప ద్వారా, ప్రేమ ద్వారా రక్షిస్తూ ఉన్నాడు, రక్షించబోతూ ఉన్నాడు. అలాగే ప్రతి ఒక్కరి పట్ల ఆయన గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క సమయంలో మనం ఈ లోక యాత్రను ముగించుకుని దేవుని రాజ్యంలో వెళ్ళవలసినట్టు వారమే ఉన్నాం. ఒక రోజున ప్రభువుని మనం అందరం ఎదుర్కోవలసినట్టు వారమే ఉన్నాం మధ్యాకాశంలో. అయితే ఈ లోపల మనము విశ్వాస యాత్రలో మనం సాగుతూ ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో ప్రియ దేవుని బిడ్డలారా మనము కొంచెం తప్పడుగులు ఇస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏవండి మనం బలహీనలు పడుతూ ఉంటాం.
కాబట్టి అన్ని సమయాల్లో కూడా అన్ని సమయాలకి సరిపోయేది దేవుని మాట. బలహీనపడుతున్నట్టు వారిని బలపరిచేది, తొట్టుబడుతున్నట్టు వారిని స్థిరపరిచేది, అలాగే ఆ ప్రతి విషయంలో కూడా సరి చేసేది దేవుని యొక్క మాట. కాబట్టి పిల్లారా, ప్రతి ఒక్కరూ కూడా నిలబడుతున్న నేనైనా మీరైనా అందరం కూడా వాక్యానికి బద్ధులమై ఉండాలి. వాక్యము చేత మనము మరి బలపరచబడుతూ ఉండాలి. వాక్యంలో సత్యాన్ని మనం గుర్తించగలగాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాక్యానికి ఏమాత్రము కూడా త్రోసివేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నాతో మాట్లాడాలనే ఆ మనసు కలిగినప్పుడు, అలాంటి మనసు కలిగి ఎప్పుడైతే ఉంటామో వారితో తప్పకుండా మాట్లాడతాడు. అంతే, మనకు అవసరమైంది దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగనే మరి యొక్క సమయంలో ఒక 2-3 వచనాలను చదువుకుందామండి. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. బైబిల్ ఉన్నటువంటి వారు అందరం తీసుకుందాం. 11, 12, 13 వచనాలను చదువుకుందాం. నేను చదువుతానండి, అందరికి వినపడుతుంది. మీరు చదివితే అందరికి వినపడుతుంది కదా. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని, దమస్కు నదులైన అబానాయాను పరస్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు గదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడాయను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలయ్యా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది. ఈ వాక్యంలో నుండి సారాంశాన్ని మాకు అనుగ్రహించి ఈ వాక్యము ద్వారా నాతో వినుస్తున్న వారందరితో కూడా మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ కూడా మరొకసారి నిండారా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు అంటున్నానంటే, ఆమేన్ అన్నారంటే మీరు చాలా యాక్టివ్గా దేవుని మాట కొరకు సిద్ధంగా ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఆమేన్ అనలేదు అంటే ఇంకెక్కడెక్కడో తిరుగుతుందన్నమాట మన మనసు. కాబట్టి ఇక్కడికి వచ్చేయాలి. కాబట్టి అందరం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఆమేన్. అందరూ వచ్చేసారు. అయితే సరే, నేను వచ్చేసాను. ప్రైజ్ లార్డ్. మంచిది పిల్లారా. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం ఇది చాలాసార్లు మనం ధ్యానం చేసి ఉంటాం, చాలాసార్లు మనం వింటాం, చాలాసార్లు నేను కూడా బోధించి ఉంటాను. కానీ ఒక్కొక్కసారి పరిశుద్ధాత్ముడు ఒక్కొక్క రీతిగా ఆ వాక్యంలో నుంచి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి చెప్తున్నటి వారికి కొత్తగానే ఉంటుంది, వినేవారికి కొత్తగా ఉంటుంది. ఆశతో దేవుడు నాతో మాట్లాడాలి అని ఆశతో ఉన్నప్పుడు తప్పకుండా ఏమంటే ఒక నూతన ధనాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. మరొక విషయం ఏంటి అంటే, వాక్యము అక్షరార్థంగా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా అదే సమయంలో ఆత్మీయంగా కూడా తీసుకోవాలి. ఆ వాక్యం ద్వారా నాకు దేవుడిచ్చిన పాఠం ఏంటి, నేను ఏది నేర్చుకున్నాను అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకున్నప్పుడు ఎంతో మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది దాంట్లో. కాబట్టి పిల్లారా, ఇక్కడ టూకీగా కొన్ని విషయాలను చెప్పి నా అంశంలోకి వెళతాను. ఈ యొక్క మాటలో నుండి కొంచెం వెనక్కి వెళ్ళి ముందుకు వద్దాం. అంటే కొంచెం కొత్తవారు కూడా ఉన్నారు కాబట్టి అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో. ప్రియ దేని బిడ్డలారు, ఇక్కడ నయమాను అనబడుతున్న ఒక సైన్యాధిపతి, సిరియా దేశానికి సైన్యాధిపతి ఆయన నయమాను అనే ఒక ఆయన ఉన్నాడు. అతడు ద్వారా యెహోవా దేవుడే ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా జయాన్ని దయచేస్తున్నాడంట. నయమానికి యెహోవా దేవుడు తెలియడు. నయమానికి
యెహోవా దేవుడి గురించి అస్సలు వినలేదు. కానీ రాయబడిన మొదటి వచనంలో రాయబడుతుంది అన్నమాట. ఏమండి, యెహోవా చేత అతడికి జయం కలుగుతుంది అనే ఒక విషయం రాయబడుతుందండి. అయితే ప్రియ దేవుని బిడ్డారా, సిరియా దేశపు రాజు ఈ నయమాన్ని బట్టి మరి చాలా అతిశయిస్తూ ఉంటాడు. చాలాసార్లు ఈ నయమాన్ని ఎంతో ఘనపరుస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి బట్టి ఏమండి శత్రువు పైన గొప్ప విజయాలు తెస్తుంటే ఏమండి ఎంతగా సంతోషమైన రాజుకి. సపోజ్ చిన్న విషయాలు మనం గమనిస్తే చూడండి, ఒలింపిక్స్ వచ్చినప్పుడు ఇతర దేశాల్లో ఆటల పోటీకి వెళ్తూ ఉంటారు. అప్పుడు కొన్ని పథకాలు తెస్తారు. ఏమండి ఆ పథకాలను బట్టి మన దేశ ప్రధాన సైతం కూడా వారిని అభినందిస్తూ ఉంటాడు. మన దేశానికి ఎంతో ఘనత తెచ్చారు, పేరు తెచ్చారు అన్నట్టు కేవలం ఆటల్లో. కానీ ఇక్కడ చూస్తే యుద్ధంలో ఏ దేశం మీదకి పోయినా విజయం వస్తుంది. ఎన్నోసార్లు రాజుగారు ఈ నయమాన్ గారిని సన్మానించిన సందర్భాలు ఉండొచ్చు, ఎన్నో బహుమతులు ఇచ్చి ఉండొచ్చు. ఆయనకి కావలసింది అవసరమైంది అంతకంటే ఎక్కువే రాజుగారు ద్వారా ఈయన పొందుకుంటున్నాడు. ఏమంటే సన్మానం అంటే అది చాలా ఘనత కదా. దేశం అంతటలో కూడా ఇతడు సన్మానించబడతామంటే, ఘనపరచబడతామంటే, రాజుగారు ద్వారాగా ఘనపరచబడతాం అంటే ఎంతో ఘనత. అలాగా ఇతడికి ఎంతో ఘనత వస్తుందండి. అయితే ఒకసారి ఇతడు ఏం చేశాడు అంటే ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి దాని మీద కూడా విజయం పొంది అక్కడ నుండి ఒక చిన్నదాన్ని, ఇశ్రాయేలీలో ఓ చిన్నదాన్ని తీసుకొచ్చి తన భార్యకు పరిచర్య చేయడానికి పని చేయటానికి అప్పగించాడు అన్నమాట అండి. అయితే ఈ ఇశ్రాయేల్ ఈ చిన్నది నయమాన్ యొక్క భార్య దగ్గర పరిచారకురాలుగా పరిచర్య చేస్తూ ఉంటుందన్నమాట అండి. నిజానికి చెప్పాలంటే తల్లిదండ్రుల నుంచి దూరం చేసి తీసుకొచ్చేసారు ఈ అమ్మాయిని. తన దేశం నుండి దూరం చేసి తీసుకొచ్చేసారు. తన ప్రజల దగ్గర నుండి, తన బంధువుల దగ్గర నుండి ఎంతో అల్లారముద్దుగా పెరుగుతున్నాడు ఈ బిడ్డ. మరి ఆ తల్లిదండ్రుల గురించి రాయబడలేదు, కానీ ఆ తల్లిదండ్రులు చంపేసి తీసుకొచ్చారో వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా తీసుకొచ్చాడో తెలియదు. కానీ మొత్తం మీద ఇతడు ఆ బిడ్డను వారి దేశం నుండి వారి తల్లిదండ్రులను తీసుకొచ్చి తన భార్యకు పనిచేసే బిడ్డగా పెట్టాడండి. ఎంత బాధ అండి అది. కానీ ఈ అమ్మాయి విషయం చూసినప్పుడు ఈ అమ్మాయి ఆ పరిచర్య చేస్తూ తన యజమానురాలికి ఎంతో మెప్పిస్తూ ఉంది. తన యజమానురాలు ఏ పని చెప్పినా ఆ పనల్లా కూడా చేస్తూ వెళ్ళిపోతుందండి. కాబట్టి ఎక్కడ బెంగ పెట్టుకున్నట్టు కానీ, ఎక్కడ టెన్షన్ పెట్టుకున్నాడు కానీ, ఎక్కడ బాధపడినట్టు ఏడ్చినట్టు కానీ ఎక్కడ కనిపించదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఉంటూ ఉన్న సమయంలో, అలా రోజులు గడుస్తున్న సమయంలో ఏవండి ఒక రోజున ఈ చిన్నది ఏవండి ఆ యజమానుని గమనించింది. ఏంటి అంటే ఈ యజమానుడు నయమాన్ ఏవండి చాలా బలమైన వాడే, యుద్ధహీనుడు, యుద్ధసూర్యుడే. ఏవండి చాలా హోందా కలిగినట్టు వాడు, చాలా బలవంతుడుగా ఉన్నాడు. కానీ అతడు ఒళ్ళంతా కూడా కుష్టి రోగంతో నిండిపోయింది. బయట ప్రపంచానికి కుష్టి కనపడకుండా తన వస్త్రాలు ధరించుకుంటున్నాడేమో. రాజుగారికి తెలుసు ఇతడు కుష్ఠరోగి అని, తన భార్యకు తెలుసు ఇతడు కుష్ఠరోగి అని. ఏవండి దేవుడికి తెలుసు, కానీ తనకు తెలుసు నేను కుష్ఠరోగినని. కానీ ఇంకెవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తున్నట్టున్నాడు. ఏవండి ఎవరు తెలియకుండా జాగ్రత్త పడుతున్నట్టున్నాడు అండి ఈయన. చివరికి ఇంట్లో ఉంది కదా, ఇంట్లో ఉన్నటికి ఇశ్రాయేలు చిన్న చూసినప్పుడు ఏమండి ఈమె చాలా బాధపడి ఉంది. అయ్యో నా యజమానుడికి ఎంత ఘనత ఉంది, ఎంత పేరుంది, ఎంత బలం ఉంది. తీరా చూస్తున్నప్పటికీ ఆయన శరీరం అంతా కుష్ఠరోగంతో ఉండిపోయింది. అంతేకాకుండా కొన్నిసార్లు తన భార్య కూడా ఈమె దగ్గర బాధపడి ఉండొచ్చు, ఏడుస్తూ ఉండొచ్చు. ఏముంటే ఏమిటి, ఏమైతే ఏంటి అన్నట్లుగా. ఎందుకంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఎన్నో బంగారం బోల్డ్ అంత ఉంది, ఇంటి నిండా బంగారమే, ఎక్కడ చూసినా బంగారమే, బంగారం ఆరాలు రాజుగారు ఇచ్చింది, సాలువాలు ఈ లెక్కలేనన్ని. కానీ నిజమైన సంతోషం, నిజమైన ఆనందం ఆ ఇంట్లో లేదు. ఎందుకంటే ఇంటికి వస్తున్నాడు, బట్టలు తీస్తున్నాడు,
కృంగిపోతున్నాడు తనకున్న కుష్ఠరోగం బట్టి. భార్య కూడా ఎంతో కృంగిపోతుంది. బయట ప్రపంచానికి ఎలాగున్నాడు అంటే ఆహా, ఓహో, ఆహా, ఎంత ఘనత, ఎంత వైభవం, ఎంత మరి పేరు ప్రతిష్టలు అన్నట్టుగా ఉండొచ్చండి. కానీ లోన మాత్రం ఏమవుతుందో తెలుసా? కుమిలిపోతున్నాడు, కృంగిపోతున్నాడు. ఏమండి, ఏంటి బ్రతుకు, నాకు బయట వారికి ఎంతో గొప్పవాడిగా ఉన్నానే అని ఎంతగానో కుమిలిపోతున్నాడు, ఎంతగానో ఏమండి పరితపించిపోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇవన్నీ కూడా ఈ అమ్మాయి గమనిస్తూనే ఉండొచ్చు. ఒక రోజున ఒకవేళ ఈ యొక్క యజమానురాలు తన పని చేస్తున్నట్టుగా ఇస్రాయేల్ చిన్నదాని దగ్గర తన బాధ అంతా వ్యక్తపరుచుకుని ఉండొచ్చు కూడా. అమ్మా, ఏముంటే సుఖం ఏంటి, ఏ రోజు మాకు ఏడవలేని రోజు లేదు, ఏడ్చిన రోజే తప్ప మా బాధలు ఇదిగో ఆయన చూస్తే ఎంత బలవంతుడే, కానీ ఒళ్ళంతా కుష్ఠరోగమే. ఎక్కడ ముట్టుకుంటే కుష్ఠరోగం అక్కడే, ఒళ్ళంతా కుష్ఠరోగమే. ఎంత ఉంటే ఏంటి? అవునండి, ఈ మాట చెప్తుంటే ఒక మాట జ్ఞాపకం వచ్చింది. మేము సువార్త పరిచర్యలో 92వ సంవత్సరంలో కేశ్వరం సువార్త ప్రారంభించాం. తర్వాత 93వ సంవత్సరం కొంచెం అడుగుపెట్టాం. అక్కడ 92 ప్రారంభించాము, 93లో అక్కడ కంట్రోల్ అవుతుందన్నమాట అండి ప్రార్థన. అయితే అక్కడ ఒక మమ్మల్ని ఆ ఊర్లో చేర్చుకుంటే ఆమె కనకమ్మ గారని ఆ మధ్య ప్రభునందు నిద్రించారు, రక్షించబడి. ఆమె ఇక్కడ ఉన్నటువంటి వారికి చుట్టం బట్టి, రెండవదిగా యేసు ప్రభుని విశ్వాసాన్ని బట్టి ఆమె మమ్మల్ని చేర్చుకుందన్నమాట. మమ్మల్ని ఆహ్వానించింది ఆ ఊరు దండయాత్ర చేసి సువార్త చేయడానికి. ఆ విధంగా ఆమెను బట్టి మేము ఆ ఊర్లో అడుగుపెట్టాం. తర్వాత మీటింగ్లు పెట్టాం. తర్వాత ఒక చోట ఒక ఇంట్లో ఆరాధన జరుగుతూ ఉంది. అప్పుడు ఈమె రాజులు అన్నమాట అండి, దండు సత్యనారాయణ రాజు గారు అని, ఆయన ఇంటిలో ఈమె పని చేస్తుంది అన్నమాట. అంటే అంటులు కడగటం, ఇళ్ళు ఊడవటం, ఇలాంటి పనులు చేసుకుంటూ వస్తుంది ఉదయం సాయంత్రం వెళ్ళి. ఆమెను బట్టి ఆమె ఇంటి దగ్గర మరొక ఇంట్లో, ఆమె ఇల్లు చిన్న ఇల్లు కాబట్టి మేము కూడుకుని ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. అయితే ఒక రోజున ఈమె అంటులు కడిగి వచ్చేస్తుందండి. వచ్చేసినప్పుడు ఆ రాజులు ఏమండి మామూలుగా పనివారితో అది మాట్లాడరు, వాళ్ళు కొంచెం ప్రత్యేకంగా ఉంటారన్నమాట. పైగా ఈయన ఆస్తిపరుడు కనుక ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆమెను కేకేసి అమ్మ కనప అని కేకేసాడంట. ఏమంటే అయ్యగారంటే వచ్చి కూర్చున్నమ్మ కూర్చో అన్నాడట. కూర్చోంది. అప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ చెప్తున్నాడు. ఏమనంటే, నాకు 30 ఎకరాల పొలం ఉంది, ఒకడే కొడుకు, నాకు కూతురు లేరు, ఎవరు లేరు, కానీ నాకు కలిగినటి బాధ అని చెప్పి, మరి ఎవరితో చెప్పుకోవడానికి ఎవరు లేనట్టున్నారు. మొత్తానికి ఈమెతో చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. కళ్ళంట నీళ్ళు బుడబుడ కార్చేస్తున్నాడు. ఈమె ఒళ్ళంతా కూడా మొత్తం చాలా ఏమి బాధపడిపోయింది. అయ్యో ఎంత బాధ అన్నట్టుగానని. ఏంటి అంటే, ఆయన మంచం మీద పడుకునే ఉండాలి. ఆయన కొన్నాళ్ళు బ్రతకాలంటే మంచం మీద పడుకోవాలి తప్ప లెగిసి తిరగటం కానీ లెగిసి నడవటం కానీ ఉండటానికి వీల్లేదు. ఆయనకున్నట్టు రోగాన్ని బట్టి హైదరాబాదులో కొంతకాలం అక్కడ వైద్యం చేసిన తర్వాత డాక్టర్లు తేల్చి చెప్పింది ఏంటి అంటే, నువ్వు కొంచెం భోజనం చేసినప్పుడు ఒక 5 నిమిషాలు, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఒక 5 నిమిషాలు, అంతే తప్ప నువ్వు పడుకునే ఉండాలి రాత్రి భాగాళ్ళు. నువ్వు అటు ఇటు తిరుగుతానికి కుదరదు, బయటికి వెళ్తానికి అంతగా కుదరదు అన్నారు. ఈయనకి వ్యవసాయం అంటే చాలా పిచ్చి అన్నమాట అండి. దాన్ని బట్టి కొద్ది వారాలు కొద్ది నెలలుగా ఆ విధంగానే శోభ అనుభవిస్తూ ఉన్నాడు ఆయన. ఈ లోపల ఈమెతో చెప్పగానే ఆయనతో పాటు ఈమె కూడా అయ్యో అలాగే అయ్యారు, అయ్యో పాపం అని ఈమె కళ్ళని పెట్టుకుంది. ప్రేరేపణ వస్తుందంట యేసుప్రభు గురించి చెప్దామా అని. కానీ భయపడిపోతుంది, మళ్ళీ ఏమంటారో అన్నట్టుగా. ఈయన ఏమండి రాజుగారే కానీ కార్తీక మాసం వచ్చిందంటే ఏమంటే తెల్లారుజామున వెళ్ళి కాల్లో వారు కార్యక్రమాలు చేసుకుని వస్తారండి. అంత నిష్ట కలిగినటువంటి వారు అనమాట. వాళ్ళు సూర్యవంశ రాజులు అంటారు కదా, వాళ్ళండి. సరే అని చెప్పేసి అని ఈమె ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక అదే మాటలు జ్ఞాపకం చేయడం వెళ్తులోకి ఇంటికి వెళ్ళలేకపోతుంది. ఇంటికి వెళ్తాను కూడా వెళ్ళలేకపోతుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏదో రకం చెప్తారని చెప్పేసి వెనక్కి వెళ్ళి, ఇదేంటమ్మా మళ్ళీ వచ్చామంటే, మీరు ఏమనుకోనంటే, మీరు కొంచెం కోప్పండి అంటే ఒక మాట చెప్పి వెళ్దారనుకుందంట. ఏంటి చెప్పమ్మా అన్నారు. ఏంటి అంటులోకి అప్పుడు
బడబళ్ళ సత్యవతమ్మ గారని ఎలవలన్నమాట అండి. వాళ్ళ ఇంటి ముందు మేము, వాళ్ళ ఇల్లు రోడ్డుకి ఆ పక్కన ఉంది, ఇది ఈ పక్కన ఉంది. వాళ్ళకు ఒక అమ్మాయి ఉండేది, యవనస్తురాలు, 13 సంవత్సరాలు అనమాట. ఆ అమ్మాయికి నరాన్ని వీక్లీస్తుంది అనమాట. ఎవరిని నించోలేదు, అలా నిలబెడితే వదిలేస్తే కింద కూలిపోద్ది అనమాట. అంటే కీళ్ళు కానీ మొక్కలు కానీ ఏవి పట్టుకోవట్లేదు. కాబట్టి హాస్పిటల్ అన్నీ తిప్పారు. ఇంకా అంతే అనుకున్నట్టుగా వదిలేశారు. అలాగే ఏమండి మనుగు తీసుకుని మంచం మీద అలాగే ఉంటుందండి. అన్నీ మంచం మీదే పట్టిస్తూ ఉంటారు. కాబట్టి 13 సంవత్సరాలే కానీ 5-6 సంవత్సరాల అమ్మాయిలాగా ఉందన్నమాట అండి. కాబట్టి బాగా చిక్కుపోయి ఉంది, బాగా బలహీనరాలుగా ఉంది. వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు. ఆ తల్లికి 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఈ అమ్మాయి చిన్నదనమాట. కాబట్టి వారు ఏం చేస్తారంటే, ఇలాగండి కొంచెం పలానా అమ్మాయి ప్రార్థన చేయమని వెళ్ళిన కొత్తలోనే నన్ను అడిగారు. అడుగుతలోకి నేను వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత అన్నాను, ఏదో విధంగా అక్కడికే తీసుకురండి, ప్రతి వారం ప్రార్థన చేద్దాం కొన్ని వారాల పాటు అన్నాను. ఆ వారం ప్రార్థన చేసి వచ్చేసాను. తర్వాత మళ్ళీ వారం కాడి నుంచి కొంచెం తాయమట్టుకుని కొంచెం మోసుకుని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేవారు. కూర్చోపోతే అంటే అలాగా జారేసేవారు అన్నట్టు, ఏదో మూల మీద అలాగ జారబడతా ఉండేది. అలాగ ఒక గంట అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళిపోతూ ఉండేవారు, ఎక్కువసేపు కూర్చోలేదు అన్నట్టుగా. అలాగ అయిపోయిన తర్వాత ఏవండి ఇలాగ కొద్ది వారాలు వచ్చిందో లేదో 5-6 వారాల తర్వాత ఆ మంత్రం ఆమె నడుచుకుంటూ వచ్చి మొదలుపెట్టింది. అప్పుడు ఇది జరిగింది. అప్పుడు ఈ విషయం జరిగింది. అప్పుడు ఈమె ఏం చేసిందంటే, ఇలాగండి ఏలుపూరు నుంచి వస్తారు పాస్టర్ గారండి, ఇలా జరిగింది, బడబల సత్యం గారు అంటే ఆయన తెలుసు, వీళ్ళు కూడా వ్యవసాయమే కాబట్టి వాళ్ళ అమ్మాయికి ఇలా జరిగిందండి. ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే ఇదిగో రేపు వస్తారండి పాస్టర్ గారు, మీ ఇంటికి తీసుకొచ్చి ప్రార్థన చేయించమంటారా అని గుడుగుడు కొట్టేసుకుంటున్నాయి అనటండి ఇవిడికి ఆ మాట అడగటానికి. సరే దానికి ఏముందిలేమో తీసుకురా అన్నారట ఆయన. సరే నేను ఎప్పుడు వస్తానా అని చెప్పేసి నేను వచ్చే రోజు వచ్చింది. 2 రోజుల తర్వాత సరే రాగానే ఇదే మాట చెప్పారు. అప్పుడు మీటింగ్లు అనుకుంటాండి, సపోజ్ ఓకే ఆరాధన కాదు, మీటింగ్స్ పెట్టాము అక్కడ. ఆ మీటింగ్స్కి అక్కడ మేము జరిగించడానికి కొంతమంది బ్యాచ్కి వెళ్ళాం. అప్పుడు కూడా మరి కూడా మనలో ఉన్నట్టు వాళ్ళు కొంతమంది నాతో వచ్చినటి జ్ఞాపకం ఉంది. ఇవి చెప్పగానే ఏమందంటే, పలానా ఆయన ప్రార్థన చేస్తానికి రమ్మన్నారండి ఇలాగంటలోకి. మేము బ్యాచ్ ఆడికి వెళ్ళిపోయాం. మరి 10 మంది ఉన్నామో 15 మంది ఉన్నామో తెలియదు, కానీ మొత్తం మీద మా మట్టుకి మేము అక్కడికి వెళ్ళిపోయాం. వెళ్తులోకి బల్ల మీద పడుకుని ఉన్నాడు. అయితే లేచి కూర్చోండి అన్నాం. మమ్మల్ని ఆహ్వానించారు సాధారణంగా. అయితే మేము అందరూ ప్రార్థన చేద్దామని చెప్పాం. మీరు శ్వాసం ఉంచాడని చెప్పాం. గొప్ప నూనె తెమ్మన్నం తెచ్చారు, ప్రార్థన చేసాం. నాతో వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా భారంతో ప్రార్థన చేశారు. చెప్పాం 4 మాటలు, అడిగి శ్వాసం ఉంచండి, ఈ నూనె రాసుకోండి అని చెప్పేసి అన్నాం. అయితే వచ్చినప్పుడల్లా రాయండి అన్నారు. వచ్చినప్పుడల్లా మీరు రావాలండి మా ఇంటికి అన్నాడు. వచ్చినప్పుడల్లా వెళ్ళేవాళ్ళం అండి. 5-6 వారాలు పోయిన తర్వాత శాలగొట్టండి తిరగడం మొదలుపెట్టాడు. చేయలన్నీ తిరుగుతూ మొదలుపెట్టాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళితే నీకు రోగం లేదన్నాడు. ప్రైజ్ లార్డ్. మేము చర్చికి మట్టి పూడుతోనికి ఎక్కువ సపోర్ట్ చేసి టాటర్ పంపించి ఆయన చాలా సపోర్ట్ చేశాడు. మేము అడగలేదు కానీ గమనించాడు ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఈ రీతిగా ఏమండి ఆయన ఆ దుఃఖం, ఆ బాధ ఎంత ఉంటే ఏంటి సుఖం ఏంటి ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఆ విధంగా దేవుడు మరలా ఆయన బల్ల మీద లేకుండా చేశాడు. మళ్ళీ సంవత్సరం వచ్చింది, ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రెసిడెంట్లు అందరూ కలిపి ఎన్నుకుంటారు కదా, ఈయన ప్రెసిడెంట్ అందరి మీద కూడా ఈయన్ని ప్రత్యేకించి అధికారిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగా ఆయన పైకి ఎలిగాడు కానీ విశ్వాసం ఉంచాడు కానీ రక్షణలోకి రాలేదు. ఎందుకనంటే అక్కడ అడ్డొచ్చేసింది. ఏంటో అది మీరే అర్థం చేసుకోండి. సరే, కాబట్టి అదంతా పక్కన పెడదాం. అలాగే ఈయన విషయంలో కూడా ఏమండి ఏముంటే సుఖం ఏంటండి, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, స్వస్థత లేకుండా, ఆరోగ్యం లేకుండా అన్నట్టుగా ఏమండి ఉన్నాడు. అప్పుడు ఈ అమ్మాయి అంటుంది, ఇశ్రాయేల్ చిన్నది అంటుంది, ఇదిగో నా యజమానుడు సొమ్రోన్లో ఉంటే బాగుపడతాడు. ఎందుకంటే సొమ్రోన్లో దైవజనుడు ఉన్నాడు. సొమ్రోన్లో ఎవరున్నాడండి? దైవజనుడు ఉన్నాడు. సొమ్రోను వెళితే నా యజమానుడు బాగుపడతాడు అందండి యజమానురాలతో. ఈ మాట అనగానే ఆమెకి ఎంత నమ్మకం కలిగిపోయిందంటే అంత నమ్మకం కలిగిపోయింది ఈ అమ్మాయి మాటకి. వెంటనే కూడా నమ్మకం ఉంచింది. తన యజమానుడు ఎప్పుడొస్తాడో చూసింది. రానే వచ్చాడు. రాగానే ఇదే మాట సంతోషంతో చెప్తుంది, అయ్యా ఇదిగో నీవు తప్పక బాగవుతావు. ఏంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు?
డాక్టర్ అందరూ చెప్పేశారు కదా, దేశాల నుంచి రాజుగారు తిరిగి వచ్చాడు, ఎంతోమంది వచ్చారు, వైద్యం చేశారు, నాకు చూశారు, ఇది మాత్రం తగ్గదని చెప్పేశారు కదా. నాకు తగ్గిపోతానంటావేంటి అసలు? మొత్తం ఏ దేశంలో ఏ డాక్టర్లు అందరూ రప్పించారు, కానీ నాకు తగ్గదు కదా, నా బ్రతికింతే కదా, ఏంటి అలాగంటున్నావేంటి అంటులోకి. లేదు, మన ఇంట్లో ఉన్నటి ఆ చిన్నదాన్ని తీసుకొచ్చావు కదా, ఆ చిన్నది అంటుంది సొమ్రోన్లో దైవజనుడు ఉన్నాడట, సొమ్రోను కనుక వెళితే బాగుపడతాడు అంటుంది. నువ్వు తప్పకుండా ఎందుకో కానీ వెళితే బాగుపడతావు అనేది నాకెందుకో, ఆ అమ్మాయి చెప్పిన కాడి నుంచి కూడా నాకెందుకో మరి మీరు వెళ్తే మంచిది అనిపిస్తుందండి అంటగానే ఈయన కూడా మళ్ళీ మారు మాట ఆడకుండా ఆ అమ్మాయిని పిలిచి మళ్ళీ అడగక్కలేకుండానే ఈయన కూడా నమ్మకం కలిగింది. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఇది పరిస్థితి అన్నాడు. వెంటనే అదెంత పని, ఆ రాజుగారు మన చేతిలో ఉన్నాడు. వెంటనే ఒక లెటర్ రాసేసాడు, ఒక తాకీదు రాంచి పంపించాడు రాజుగారికి. ఈయన వెళ్ళక మునుపు రాజుగారి తాకీదు వెళ్ళిపోయింది రాజుగారి దగ్గర నుంచి. ఏవండి, ఈ రాజుగారి దగ్గర నుండి ఇశ్రాయేలు యొక్క రాజుగారికి తాకీదు వెళ్ళిపోయింది. ఆ తాకీదులు ఏముందో తెలుసండి, ఎందుకంటే చాలాసార్లు ఆ దేశాన్ని వీళ్ళు ఓడించేశారు. అందుచేత వీళ్ళకున్నటి యొక్క ఆధిక్యతను బట్టి అధికారంతో రాశాడు ఆ తాకీదు. ఏమని రాశాడు అంటే, ఇదిగో మా సేవకుడైనడిగా నయమానికి కుష్ఠరోగం ఉంది, ఇగో మీ దేశంలో ప్రవర్తన కదా, ఇగో నా దోషం పంపిస్తున్నాను, బాగు చేయించి పంపించు అని రాశాడండి లెటరు. ఆ లెటరు ఆ రాజుగారికి అందగానే, ఆ లెటర్ చదవగానే రాజుగారికి మతిపోయి జుట్టు పీక్కుంటున్నాడు, బట్టలు పీకేసుకుంటున్నాడు. ఎందుకో తెలుసా, ఏ వంక లేదు, మరలా మన మీదకి యుద్ధానికి వచ్చి మన దేశాన్ని మరలా జయించి మళ్ళీ దోసుకుపోదారనే ఉద్దేశంతో ఇదిగో ఈ రకంగా చేస్తున్నాడు అనే భావన కలిగి అతడు జుట్టు పీక్కుంటుంటుంటే ఈ విషయం దైవజనుడు తెలిసింది. ఎందుకు జుట్టు పీక్కుంటావు, ఎందుకు బట్టలు పీక్కుంటావు, వస్తే నా దగ్గరికి పంపించి నేను ఉన్నాను కదా అన్నాడు. కొంచెం ధైర్యం కలిగింది ఆ రాజుగారికి. వెంటనే కూడా ఆ రోజు వచ్చేసింది. ఈయన సైన్యం తీసుకుని, ఏవండి ఆయన ఎవరు అంటే సైన్యాధిపతి కదా, ఏవండి సైన్యాధిపతి అంటే మన భాషలో చెప్పాలంటే హోమ్ మినిస్టర్ వచ్చాడు అనుకోండి ఎలా ఉంటుంది, హోమ్ మినిస్టర్ మన రోడ్డు అంటే వెళ్ళాడు అనుకోండి ఎలా ఉంటుంది, కుయో 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 అంటాను, తెగరిసేస్తాయి కదా కాకుల కంటే ఎక్కువగా. ఏవండి ఎంత ఆర్భాటం అంటే అలా మనం రాణిస్తారండి ఎలాగా, అర్థమైందా? ఈరోజు బంద్ ఇది, ఏదో హోమ్ మినిస్టర్ వెళ్తారు, వెళ్ళేదాకా అంతే మన పని, అర్థమైంది. కొన్నిసార్లు దారులన్నీ మూసేస్తారండి, చాలా ఇబ్బంది అయిపోతుంటుంది. ఒకసారి అలాగే నేనేమో ఎండగంట వెళ్ళాలి, ఏవండి ఆ తాడేపల్లిగూడు నుంచి భీమవరం వెళ్తున్నారంటండి మంత్రి, ఏ మంత్రి మొత్తం బ్లాక్ చేసేసాడు. నేను ఎక్కడ కేశవరం నుంచి నేను కారు వేసుకుని నేను ఎండగంట వెళ్ళాలి, టైం ఏమో అయిపోయింది, ఎలాగరా బాబు అనుకుంటున్నాను. ఇలా కుయ్యమంటాను, ఏవండి ఆ కార్లు ఆయనకంటే ముందుకుని కార్లకి అవి వెళ్ళిపోతున్నాయి, నేను కూడా అందులో వెళ్ళిపోయాను. ఇలాగే నేను కూడా కొంచెం నీట్గా ఉన్నానండి. అన్ని కార్లు చెక్ చేస్తున్నారు, అన్ని కూడా పానీ అన్నారండి. కొన్ని కార్లు ఆఫ్ చేసేస్తున్నారు, పక్కకొచ్చే అంటే లోకల్ కార్లు పక్కకి అంటున్నారండి, నన్ను మాత్రం రైట్ అంటున్నారు. సరిగ్గా కానీ నేను ఎండగంట వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ విధంగానే ఏమండి ఈ సైన్యాధిపతి వెళ్తున్నాడు ఇంట్లోకి, ఎంత సైన్యం పంపించాడో తెలుసా, సెక్యూరిటీగా ఎన్ని రథాలు వచ్చాయో తెలుసా, ఎంతమంది అధికారులు బయలుదేరారో తెలుసా, గుర్రాలే కాదు రథాలే కాదు, ఒక రకం చెప్పాలంటే ఒక బెటాలియం వెళ్ళిపోతుందండి ఈ యొక్క సొమ్రోను పట్టణానికి. అలాగే ఈ బెటాలియం అంతా వెళ్ళిపోయింది సొమ్రోను పట్టణానికి అండి. వెళ్ళిపోయి ఆయన కొండ మీద ఆ గుడారంలో ఉన్నాడు దైవజనుడు. సరిగ్గా ఆ కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగాడండి, ఆ రథం ఆపాడు, ప్రజల ఈ సైన్యం ఆగిపోయింది. ఈ లోపల ఆ దైవజనుడికి ఈ వార్త వెళ్ళింది, అయ్యా నయమాన్ వచ్చాడు, అయ్యో అక్కడ నిలబడి ఉన్నాడు అంట్లోకి. ఆయన ఏం చేశాడో తెలుసా, ఆయన ఏమన్నాడంటే చూద్దాం, ఇప్పుడు చదువుదామండి. 9వ వచనం చదువుతాం. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా ఏం చేశాడండి, ఆయన ఇంటి ద్వారము దగ్గర నిలబడ్డాడంట. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపిన ఆపమ్మ. గమనించారా? ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఏవండి నిలబడ్డాడు, ద్వారం ముందు నిలబడ్డాడు, కానీ దైవజనుడు మాత్రం లోనే ఉన్నాడు, రాలేదు బయటికి. అర్థమైందా? ఓ పనివాడిని పంపించాడు, తన సేవకుని పంపించి ఈ మాట చెప్పాడు, ఇదిగో నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో
7 సార్లు స్నానం చేయి, అంటే 7 సార్లు ములుగు, అప్పుడు నువ్వు బాగుపడతావు, నువ్వు స్వస్థత పొందుకుంటావు, అలా స్వస్థత పొందుకుని వెళ్ళిపో అన్నాడండి. ఇందులో తప్ప ఒప్ప అండి? ఇందులో ఏమైనా తప్పు ఉందంటారా? ఏమండి రైట్ అంటారా? మంచి మాట అంటారా, చెడ్డ మాట అంటారా? ఏమండి మంచి మాట కాదా? ఎందుకు వచ్చాడు ఆయన? బాగుపడతానికి వచ్చాడు. ఈయనేమన్నాడు? నువ్వు బాగుపడవు అన్నాడా? నువ్వు బాగుపడి వెళతావు అన్నాడు. ఏం చెప్పాడు? కాకపోతే 7 సార్లు స్నానం చేసి వెళ్ళిపోను ఆయన, లేక 7 సార్లు ములిగేసి 7 ములుగులు ములిగి వెళ్ళిపో నాయన అన్నాడండి. ఏమండి దానికి సంతోషించాలా, బాధపడాలా? సంతోషించాలా కదా, ఇది సంతోషించే వార్తే కదండి. సంతోషించాలా లేక కోపపడాలా? గమనించండి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే. ఇప్పుడు మన అంశంలోకి వద్దాం. ఇంత మనం చదువుకున్నాం కదా 11వ వచనం కాడి నుంచి. ఇప్పుడు 11వ వచనం చదువుదాం. అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లా నేను ఆగమ్మ. ఏమండి ఆయన అన్న మాటకి ఈయనకి ఏమైంది? కోపం వచ్చేసిందండి. చాలాసార్లు కూడా గమనించవలసింది ఏంటంటే ఏ ఏ మాటను బట్టి కోప్పడాలి, ఎప్పుడు కోప్పడాలో తెలియకుండానే కొంతమంది చీటికి కోప్పడతారు, మాటకి కోప్పడతారు. ఏమండి మాటికి కోప్పడకూడదండి, చీటి మాటకి కోప్పడకూడదండి. దానికి ఒక లెక్క ఉండాలి, దానికి ఒక లిమిట్ ఉండాలి, దానికి ఒక హద్దు ఉండాలి. అవునండి, ఇక్కడ కోప్పడతాడేంటి ఇక్కడ? ఏమండి ఏదన్నా తప్పుడు మాట అన్నాడా? లేక నువ్వు బాగుపడతానికి వచ్చావు, బాగుపడతావని చెప్పాడు. బాగుపడతాను నువ్వు చేయవలసింది కూడా పెద్ద కష్టమైంది చెప్పలేదు. కష్టమని చెప్పాడా? వెళ్ళి 7 సార్లు మునిగి నువ్వు బాగుపడి వెళ్ళిన ఆయన అన్నాడు. అన్ని కోపం వచ్చేసిందంట అండి ఈయనకి. కోపము తెచ్చుకుని, ఇక గమనించారండి ఏం తెచ్చుకున్నాడంట అండి? తిరిగి వెళ్ళిపోయాడంట. అంటే అర్థమైందా? కోపం వచ్చి తిరిగి వెళ్ళిపోయాడంటే, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తామండి, హాస్పిటల్కి వెళ్తాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. కొంచెంసేపు లైన్లో నించున్నాం, మొత్తం సీట్ వచ్చింది, ఎప్పుడు వద్దా అని చూస్తాం కదా, సీట్ వచ్చింది. లోనికి వెళ్ళిన తర్వాత వెంటనే కూడా మనం చూడగానే అర్థమైపోయింది. ఆడు ఏమన్నాడంటే, ఇదిగో ఈ అరుక్కే వాడు సరిపోద్ది, నీకు ఏం అక్కలేదు, తగ్గిపోద్ది, ఈ అరుక్క ఏమిటి వాడు అని చెప్పేసి ఒక అరుక్క రాసి ఇచ్చేసాడు వెళ్ళిపోయామని. అరేరేరే అరుక్క రాయిస్తావా? నేను గంట మట్టి లైన్లో ఉంటే కనీసం 4 ఇండక్షన్లో ఓ 10 బిళ్ళలో రాయవద్దా? ఏ ఇండక్షన్ చేయకుండా అరుక్క వాడు వెళ్ళిపోమంటావా అన్నాం అనుకోండి, ఏం చేస్తాడు డాక్టర్ గారు? డాక్టర్ గారికి ఎలా ఉంటుంది చెప్పండి? ఈడెక్కడో బాబు, ఈ కాలంలో ఏం చేస్తారంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారికి మన విషయం చెప్తే తన విషయం ఆయన చెక్ చేస్తాడు. అలా కాదు ఇప్పుడు. కొంచెం 2 టెస్టులు చేయించండి, నాకు ఒక 3 ఇంటర్వ్యూలు చేయండి సరిపోతుంది నాకు అని డాక్టర్ గారికి ఏం చేయాలో మనం చెప్పేస్తున్నాం. ఇంకా డాక్టర్ గారు ఎందుకు కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఈయన ఉద్దేశం ఏంటంటే, చదువుదాం అక్కడ పోయి ఇట్లా, అతడు నా యొద్దకు వచ్చి నిలసి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి ఆగమ్మ. ఏంటండి ఇతడు అనుకుంటున్నాడండి, నయమని ఏమనుకుంటున్నాడంటే, ఇదేంటి నేను సైన్యాధిపతిని కదా, నీకంటే గొప్ప బలవంతుణ్ణి, గొప్ప పేరు ప్రతిష్ట కలిగిన వాడిని, ఇంతటి వాడిని వచ్చి గుమ్మంగా నిలబడితే కనీసం ఇంట్లో నుంచి రాకుండా, ఇంట్లో నుంచి వచ్చి నా ముందు నిలబడి దండ కట్టుకుని, నాయనా నీకు రోగం ఎక్కడుంది అని చెయ్యి సాపి కుష్ఠరోగం గడల్లా పామి బాగా అయిపోయిందని బాగు చేసి పంపించొద్దా? అలా చేస్తాడని నేను అనుకుంటే, ఇప్పుడు చదవండి, తల మీద ఆడించి కుష్ఠరోగం మాన్పునని నేను అనుకున్నాను. ఇతను అనుకున్నట్టుగా జరగాలి. అక్కడ చాలాసార్లు మనం అనుకున్నట్టుగా జరగాలనుకుంటూ ఉంటాం. మనం అనుకున్నట్టుగా జరిగిందనుకో ఉన్న శాంతి కూడా పోద్ది. ఆయన అనుకున్నట్టుగా జరిగితే నీకు మేలు కలుగుతుంది తెలుసా. చాలాసార్లు ఏంటంటే మనం అనుకున్నట్టు కాదు, ఆయన అనుకున్నట్టు జరగాలని, ఆయన చిత్తం జరగాలని మన పట్ల మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా ఆయన చిత్తానికి ఒప్పుకోవాలి మనం. కానీ ఈయనేంటంటే బాబు, గొప్ప సైన్యాధిపతి, మహామేధావి, బలవంతుడు, పైగా ఇక్కడ చూడండి
ఎంతగా తిరస్కరించాడో చూడండి. మేలు కలుగుతుందంటే, బాగుపడతావంటే ఇతడు తిరస్కరిస్తున్నాడు. ఏమండి, కోప్పడుతున్నాడు. నేను అనుకున్నట్టు చేయాలి, కానీ నువ్వు ఆ నదిలో ములగమంటావేంటి? ఆ నదుల కంటే గొప్ప నదులు మా దేశంలో ఉన్నాయయ్యో. అబాయా నది, పరస్పరమను గొప్ప నదులు ఇశ్రాయేలీయుల యొక్క నదుల కంటే శ్రేష్టమైనవి కావా? దీనికంటే గొప్ప నదులు మా దేశంలో ఉన్నాయి. మా దేశంలో నదులు లేక నేను వచ్చానా? ఆ దేశంలో మునిగి నేను బాగుపడలేనా? వచ్చావు. ఆ దేశంలో మునిగి బాగుపడేవాడైతే ఎందుకు? అందులో మునిగిన నీకు బాగుపడలేదని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అనుకుంటున్నాడు ఈయన, యోర్దాను నది ఏంటి, మా దేశంలో ఉన్నాయి ఎంతకంటే శ్రేష్టమైన నదులు, అక్కడ నేను మునిగి నేను బాగుపడలేనా అని ఇతడు పిల్లరా కోపం తెచ్చుకొని తిరిగి తర్వాత చదవమ్మ అక్కడ. అమ్మ అప్పుడే అక్కడ దాకా వెళ్ళిపోకూడదు. 12 వచనం చదవలేదు కదమ్మా. దమస్కు నదులైన అబానాయును పరస్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావో, వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడంట. అయ్యి బాబోయ్, ఎంత రౌద్రుడైపోయాడండి. ఏమండి, కోపంతో పాటు ఏమొచ్చిందంట అండి, రౌద్రుడైపోయాడంట, ఉగ్రుడైపోయాడంట అండి. ఆహా, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదివేవి లేదన్నట్టుగా. ఏమండి, ఎందుకు కోపడ్డాడు, ఎందుకు రౌద్రుడైపోయాడు, ఎందుకు ఉగ్రుడైపోయాడు, అసలు అర్థం పంతం లేదండి. చాలాసార్లు పిల్లరా ఇక్కడ ఆగి మనం ఆలోచన చేయాలి. అవునండి, కొన్నిసార్లు ఏవండి మనం కోపపడటానికి అర్థం ఉంటుందా లేదా? ఏవండి, ఏదో నీకు అనిపించిందని కోపపడిపోతున్నావా? అవును ప్రియా దేవుని బిడ్డలారా, అవునండి, నీ కోపానికి ఒక అర్థం ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి. ఒక మాట చదువుదాం చూడండి. బైబిల్లో చెప్పేది చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదామండి. యాకోబు పత్రిక త్వరగా. సహోదరులారా, ఎరుగుదురు గనుక ఇనుటకు ఏగిరి పడవలను, మాటలాడుటకు నిదానించువాడును, కోపించడానికి కూడా నిదానించాలండి. ఏమండి, మాట్లాడటానికి నిదానించాలి, కోపపడటానికి నిదానించాలి. లేదు అంటే మాట జారితే తీసుకోలేమండి. నీ మాటను బట్టియే నీకు తీర్పు అంటాడు. దావీదు దగ్గరకు వచ్చేవాడు, అయ్యా సౌలు గారు సావుబతుల మధ్యలో ఉన్నాడండి, ఇంకా బ్రతకడు, కానీ ఆయన కంసంలో ఒక ఈటు గుచ్చుకుపోయి ఉంది కనుక ఇంకా బ్రతికి ఛాన్స్ లేదు. నేను అతడి యొక్క చెరువుకు వెళ్ళాను. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఎలాగా బ్రతకను కనుక నేను చంపే బాబు, ఈ బాధ భరించలేకపోతున్నాను అని అన్నాడు. ఇంకెలా బతడు కాదని చెప్పి చంపేశాను అన్నాడు దావీదు దగ్గరికి వచ్చి. అప్పుడు అంటున్నాడు, యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని భయపడక నువ్వు చంపుతావా? నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చబడుతుంది. అతడు ఎలాగైతే నువ్వు చంపావో అతడు అలాగే ఇతడు కూడా చంపబడాలన్నాడు. అంతే. అంటే అక్కడ ఉన్నవాడు మీద పడి చంపేయాడండి. దేని బట్టి చచ్చిపోయాడు ఆయన? తన నోటి మాటను బట్టియే. మన నోటి మాట ఏవండి తీర్పులోకి వస్తుందండి. అందుచేత ఏది మాడితే అది మాట్లాడకూడదండి. మాట్లాడటానికి నిదానించాలి, కోపపడటానికి కూడా ఎందుకునంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే కోపపడటానికి నిదానించకపోతే ఏం జరుగుతుంది అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉజ్జియా అనే ఒక రాజు 16 సంవత్సరాల వయసులో ఉండగా దేవుడు రాజుగా అతన్ని పట్టాభిషేకం చేయించాడు. తర్వాత అతడు 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు ఆ దేశాన్ని. అయితే
ఈ 52 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలే పరిపాలన చేశాడు, సౌలు 40 సంవత్సరాలే పరిపాలన చేశాడు, సొలొమోను 40 సంవత్సరాలే పరిపాలన చేశాడు. ఇతడు ఏక 52 సంవత్సరాలు పరిపాలన చేశాడండి ఈ ఉజ్జియా అని పడుతున్నాడు రాజు. అయితే ఇతడికి వ్యవసాయం అంటే ఇష్టం అంట. వ్యవసాయ భూములు ఇచ్చాడు దేవుడు, ఎన్నో కాలువలు తవ్వించాడు, ఎన్నో నదులు తవ్వించాడు. దేవునిలో ఈ రాజ్యంలో అంతకంతకు వృద్ధులతో ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి. ఏవండి ఆ విధంగా ఇతడు ఫలిస్తూ ఉన్నాడు. ఏవండి ఇతడు స్థిరపడిపోయిన తర్వాత ఏం చేశాడు అంటే, ఇతడు చేయకూడని పని ఏంటో తెలుసా? ఏవండి దేవుని సన్నిధిలోకి పోయి యాజకులు అర్పించవలసిన అర్పణలు ఇతడు అర్పించినట్లుగా, ఆ బలులు ఇతడు అర్పించినట్లుగా ఆ దేవాలయంలోకి వెళ్ళిపోయాడు బలిపీఠం మీదకి. అప్పుడు యాజకులు అక్కడ ఉన్నట్టు కొంతమంది ధైర్యం కలిగిన వారు అడ్డుకున్నారు. ఏయ్, నువ్వు రాజు అయితే రాజు అవుగాక, గనుక నువ్వు చేసే పని మంచిది కాదు, ఇది నీకు ఘనతనివ్వదు, వెళ్ళు బయటికి, నువ్వు రాజువే కానీ రాజ్యంలో పరిపాలన చేసుకో. ఇది మేము మాత్రమే, యాజకులు మాత్రమే, లేవీయులు మాత్రమే దేవుడిచ్చే పరిచర్యది. నువ్వు బయటపో అంటే రౌతుడై ఉగ్రుడై వెంటనే కదా వాళ్ళ మీద కొల్లర చేసి కోపగించుకున్నాడట. వాళ్ళు కూడా ఎదిరించారండి. ఉన్న పాటున్న అతడి నొసడ మీద కుష్ఠరోగం పుట్టింది. చదవండి ఇప్పుడు 26వ అధ్యాయం, 2 దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 20-21 చదవండి, లేక 19 కాడి నుంచి చదివితే సరిపోద్ది బాగా. ధూపము వేయుటకు చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము యాజకులు చూస్తూ ఉన్నారు, యాజకుల మీద తిరగబడుతూ ఉన్నాడు, రౌద్రుడవుతున్నాడు. అతని నోసట కుష్ఠరోగము పుట్టింది. అక్కడికక్కడే కుష్ఠరోగం పుట్టేసిందండి. తడువు చేయకుండా బయటికి గెంటేశారండి. కుష్ఠరోగం వచ్చిందని అతడు కూడా, అయ్యో నాకు కుష్ఠరోగం వచ్చింది, దేవుడు నన్ను గద్దించాడు అన్నట్టుగా అనుకుని అతడు కూడా బయటకు పోయాడు. వీళ్ళకు కూడా బయటికి గెంటేశారండి. అయితే తర్వాత రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ముత్తాడు, నేను చేసినట్టు ఈ సందర్భంలో కోపపడకూడని సమయంలో అనవసరంగా దేవుని దాసుల మీద కోపపడ్డానే అని చెప్పి దేవుడిని ముత్తాడని అర్థమైపోయిందండి ఆ క్షణంలోనే. మరణ దినము వరకు, చచ్చిపోయే వరకు సుమారుగా కొంతకాలం బతికున్నాడండి. బ్రతినంత కాలం ఒక పెంకిటిల్లోడు సిద్ధపరిచి ఆయనకి రాజకోటలోని తప్పించి ఆ పెంకిటింట్లో ఇక్కడే ఉండని చెప్పేసి ఆ పెంకిటిల్లి తన కుమారుడు ఆయన చనిపోయే వరకు కూడా ఈ మంచెట్లని చూసుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇతడు రాజుగా పట్టాభిషేకం చేయటం జరిగింది. చూడండి ఎంత అభివృద్ధి చెందాడు అంటే, ఎంత దీవించబడ్డాడు అంటే, ఎంత ఆశీర్వదించబడ్డాడు అంటే, ఇతడులో ఏ లోపం కనపడదండి. ఇక్కడ ఒక్కడు తప్ప నీకు ఒకటి కొదువుగా ఉందంటాడు యేసయ్య. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మన ప్రార్థన జీవితం బాగుంది, మన భక్తి జీవితం బాగుంది, దేవుని మందికి వచ్చే వెళ్ళే విషయం బాగుంది, ఏవండి దేవుని వాక్యం ధ్యానించుకునే విషయం బాగుంది, ఏవండి అన్నీ బాగున్నాయి. కానీ కోపపడకునే సమయంలో కోపపడుతున్నావేమో. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అవునండి. ఇక్కడ గమనిస్తే ఈయన చేసినట్టు ఈ పని ఏంటి? ఎవరైనా కొట్టలేదు, తిట్టలేదు, ఏమంటే కోపంతో రౌద్రుడయ్యాడు. వాళ్ళ మీద చేయి చేసుకోలేదు కూడా. ఆ కోపంతో చూడటం కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. పిల్ల రాజు ఏంటి కుష్ఠరోగంతో బ్రతికినంతకాలం కుష్ఠరోగంతోనే చచ్చిపోయాడండి. బతికాడు, ఆ కుష్ఠరోగంతోనే చచ్చిపోయాడు పిల్లారా. కాబట్టి దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా మాట్లాడటానికి నిదానించు, కోపపడటానికి నిదానించు, తొందరపడద్దు. ఒకవేళ ఎవరైనా నిన్ను అంటున్నారా, మౌనం దాల్చో, సహించుకో, ఓర్చుకో. దేవుడు నీకు విజయం ఇస్తాడు. తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడినట్టుగా చేస్తారండి. కాబట్టి పిల్లలు వారితో మనం సమానం అవ్వద్దు. అవునండి, ఓర్చుకోవాలి, సహించుకోవాలి.
అప్పుడే మనకు విజయం వస్తుందండి. అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో ఇలాగా ఏమండి అనవసరమైనటిగా కోపపడిన సందర్భాలు ఉన్నాయి. చూడండి, సందర్భాన్ని బట్టి 2-3 చెప్తాను మీకు. ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం అండి. నీకు కోపమేలా, ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు, సత్క్రియ చేసినాడలా తల ఎత్తుకున్నవా, వాకిట్లో పాపం పొంచి ఉంటుంది. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 4 వస్తుంది కానీ చదువుకుంటే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ కయ్యూను ఏబేలు ఇలా చూడండి, చెప్పినప్పుడు ఇటు చూడండి, తర్వాత చదువుకోమన్నప్పుడు ఇంకా దాన్ని వదిలిపెట్టండి. లేదంటే చెప్పే మాటలు దాటిపోయి అనుకోండి, మీరు అలా చూసుకుంటున్నప్పుడు మీకు అర్థం కాదు. కాబట్టి గమనించండి, ఇటు చూడండి అందరూ కూడా. ఇక్కడ కయ్యూను ఏబేలు ఇద్దరు కూడా అర్పణలు తెచ్చారు, దేవుని సన్నిధిలో అర్పణలు అర్పించారు. మీకు ఒక ప్రశ్న, మొట్టమొదటిగా కయ్యూను తెచ్చాడు ఏబేలు తెచ్చాడు అర్పణ? అమ్మా మగోళ్ళు ఎవరు మాట్లాడరా? కయ్యూను తెచ్చాడా ఏబేలు తెచ్చాడా? వాళ్ళు చెప్పిందన్న కయ్యూనని చెప్పండి. వాళ్ళు చెప్పక కూడా చెప్పచ్చు కదా. సరే, కయ్యూను తెచ్చాడు అర్పణ, కయ్యూని అర్పణ తెచ్చాడు. తర్వాత ఏబేలు కూడా అర్పణ తెచ్చి అర్పించాడు. ఏమండి, ఎవరిది అంగీకరించాడు దేవుడు? ఏబేలు అంగీకరించాడు, కయ్యూను అంగీకరించలేదు. ఇక్కడ ఇతనికి ఏమైందంటే కోపం వచ్చింది. అదిగో దేవుడైతే నేను ముందు తెచ్చాను, నేను పెద్దోడిని, నా అర్పణ తీసుకోకుండా వాడు అర్పణ తీసుకుంటాం ఏంటి? దీనికి ఏమన్నా ఏమండి అసలు సందర్భం ఉందంటారా? ఎవరి మీద కోపం? ఏబేలు మీద. ఏబేలు మీద అండి, అర్థమైందా? దేవుడు తీసుకుంటే ఏబేలు ఏం చేస్తాడు? అక్కడ రాయబడుతుంది, కయ్యూను అర్పణను అంగీకరించలేదు, ఏబేలు అర్పణ అంగీకరించాడు. మొదటగా ఏంటంటే మన ప్రార్థన అంగీకరించకంటే ముందు నువ్వు అంగీకారంగా ఉండాలి దేవునికి. నువ్వు అంగీకారంగా ఉంటే నీ అర్పణ కూడా అంగీకారంగా ఉంటుంది. ఇక్కడ కయ్యూని అంగీకారంగా లేడు, కయ్యూని అంగీకరించలేదని రాయబడింది, కయ్యూని అర్పణ కూడా అంగీకరించలేదని రాయబడింది. ఏబేలు అంగీకరించాడట, ఏబేలు అర్పణ కూడా అంగీకరించాడని రాయబడుతుంది. ఏవండి, దీన్ని బట్టి అతడికి కోపం వచ్చింది. అప్పుడు దేవుడే కలగజేసుకుని, ఏబేలుతో మాట్లాడలేదండి దేవుడు, కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ కలగజేసుకుని నీకు కోపమేలా, నీకు కోపమేలా 6వ వచనంలో అడుగుతున్నాడు. నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, సత్క్రియ చేయని వాకిట్లో పాపం పొంచి ఉంటుంది, నీ మీద దానికి వాంఛ కలుగుతుంది అంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత 9వ వచనం చదవండి. ఇప్పుడు 9వ వచనం చదివితే అంటే గమనించండి, ఇక్కడ కోపం ఇంకా ఏమండి దేవుడు కూడా అడుగుతున్నాడు, ఎందుకు కోపమేలా నీకు, ఎందుకు కోపపడుతున్నావు, నువ్వు ఎందుకు కోపపడుతున్నావు, నీ కోపమేలా అని దేవుడని అప్పుడైనా పశ్చాత్తపడి ఒక మాట అడగొచ్చు, ప్రభువా మరి ఆ తమ్ముడు అర్పణ తీసుకున్నావు, మరి నా అర్పణ కూడా ఎందుకు తీసుకోలేదు, పోనీ నా అర్పణ ఎలాగ అర్పిస్తే తీసుకుంటావు అడిగితే దేవుడు చెప్తాడు. పోనీ తమ్ముడిని అడిగితే, ఒరే నీ అర్పణ తీసుకున్నాడు దేవుడు, నా అర్పణ తీసుకోలేదు, ఒరే ఏం చేయమంటారంటే తమ్ముడు చక్కగా చెప్తాడండి. అంటే తనకి ఈగో, ఆ తమ్ముడిని నేను అడుగుతుంటే అనుకున్నాడేమో కేలా. అర్థమైందండి? కాబట్టి పిల్లారా, దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా ఈగోలు ఉండకూడదు. అవునండి, మనం ఎంత పెద్ద వారైనా సరే చిన్నోళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సిన సందర్భంలో నేర్చుకోవాల్సింది అంతే, నేర్చుకోవాల్సిన సందర్భం నేర్చుకోవాలంతే. మనకు తెలియంది వాళ్ళ ద్వారా దేవుడు చెప్తున్నప్పుడు నేర్చుకోవాలంతే. అవునండి, కాబట్టి ఇక్కడ చూస్తే ఇతడికి నేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ఏమండి, ఇతడికి ఏంటంటే ఇతనికి ఈ కోపం వచ్చిందేమో, కోపము పాపానికి దారితీస్తుంది. బైబిల్ గ్రంథం చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26లో చూడండి, 4:26 ఇది ఎలా ఉంచండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది? నోరు అదుపు తప్పిపోద్దండి, ఏం మాట్లాడతామని తెల్దాం. ఒక జల నుండి మంచినీళ్ళు చేదు నీళ్లు ఊరతాయా అని దేవుడు అడుగుతాడు. ఒకే నోట నుండి దేవుడా స్తోత్రం హల్లెలూయా గానాలు అంటాం. అదే నోట నుండి అపవిత్రమైన మాటలు వస్తే, దోషుల మాటలు వస్తే, శాపించబడిన మాటలు వస్తే అది దేవుడు ఎంత సహించుకుంటాడు? మొత్తం అంతా అపవిత్రం అయిపోద్ది కదా. కాబట్టి గమనించండి, ఇక్కడ
కోపపడు కానీ పాపము చెయ్యొద్దని బైబిల్లో ఉందండి. అవునండి, గమనించండి దేవుని బిడ్డలారా, కోపపడాలి. మరి కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది? కోపం వస్తే ఏమవుతుందండి? కోపం వస్తే కంట్రోల్ తప్పిపోతాం. కోపం వస్తే ఏమవుతుంది? కంట్రోల్ తప్పిపోతాం. కంట్రోల్ తప్పితే ఏమవుతుంది? ఏం మాట్లాడతాం నీకే తెలదాం. ఏమండి, ఏం మాట్లాడతావో నీకే తెలియదు. అదే నీకు శాపంగా బయలుదేరతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, బైబిల్లో చూసిన ప్రకారంగా ఏమండి, దేవుని బిడ్డలు కోపం వస్తే ఏం చేయాలి? దేవుని బిడ్డలైనా ఏ బిడ్డలైనా కోపం వస్తే పాపం చేయకూడదు. అది ఏం చేయాలి మరి? అన్న కోపావేశురాలై దేవుని సన్నిధికి పోయి తన హృదయం కుమ్ముడిచింది. ఎవరి మీద కోపం వచ్చింది అన్నకే? అన్న పినన్న ఎలకాన జ్ఞాపకం వచ్చిందా? కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? పినన్న మాటకి దెప్పుతుంది ఈమెని. నువ్వు గుడ్రోలు అంటాను, అయ్యి నా బిడ్డను ముట్టుకోవద్దను, రకరకాలుగా చోదిచ్చేస్తుంది. ఈయనకి మామూలుగా లేదండి. కోపం వచ్చేసి ఆ కోపంతో దేవుని మందికి వెళ్ళిపోయి వెంటనే కూడా తన హృదయాన్ని అంతా కుమ్మరించుకుంటుంది. అది ఏమండి. తర్వాత సమూయేలుకి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? సమూయేలుకి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? అది సౌలు గారు దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు చెప్పకూడదు చేశాడు కనుక ఏమైంది? సౌలు గారికి ఏమైందండి? సౌలు గారు చేయకూడదు చేశాడు కాబట్టి సౌలు గారి మీద సమూయేలుకి కోపం వచ్చింది. అంటే దేవుడు కోపం వచ్చింది. మొదటగా దేవుడు వచ్చి సమూయేలు దగ్గర చెప్పుకుంటున్నాడు, చూడు సౌలు నా విషయంలో వెనక తీశాడు, నేను చెప్పింది ఒకటైతే మరొకటి చేశాడని దేవుడంట సమూయేలు దగ్గర పశ్చాత్తాపడుతున్నాడంట. అప్పుడు ఆ దేవుని మాటలు విన్నట్టు యొక్క ఈ సమూయేలుకి కోపం వచ్చింది. కోపం వచ్చి సౌలు మీద కత్తెట్టుకెళ్ళి మొక్కల కింద మాట్లాడరేంటి? కోపం వచ్చి ఏం చేశాడు? ఎవరు సమూయేలు ఏం చేశాడు? అలా చేయలేదు. దేవుని సన్నిధికి పోయి రాత్రి అంతా ఆల్నాడు ప్రేయర్ చేశాడంట అండి. ఏ నైట్ ప్రేయర్ అండి? ఆల్నాడు ప్రేయర్ చేశాడండి. రాత్రి అంతా ప్రభువా సౌలుని మాట నిజమే అని ఇక్కడ దేవుణ్ణి శాంతిపరుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు రాత్రి అంతా. ప్రియ దేవుని బిడ్డలు ఏం చేయాలి? ఇప్పుడు నీకు కోపం వచ్చిందనుకో ఏం చేయాలి? మూతు ముడుచుకొని మంచం ఎక్కేయకూడదు. అర్థమైందా? కొంతమంది నాకు తెలుసు, వాళ్ళ కోపం వచ్చిందనుకో ఇంట్లో పనంతా చేసేస్తారండి, ఇల్లంతా అర్థమైపోద్దండి. మంచి పని, అది కూడా మంచిదే కదా. ఇది కూడా చాలా మంచిది అనుకున్నాను. ఏమండి, మరి కోపం పడు కానీ పాపం చేయకుండా ఉండడానికి ఇలాంటివి చేయాలి మనం. ఏమిటి? కోపం వచ్చినప్పుడు నీ ఇల్లంతా కూడా శుభ్రంగా తడిగుట్లెట్టేసుకో, బట్టలని ఉతికాయి, అవసరం లేకపోతే దుప్పటి కూడా తీసి ఉతికాయి. అంత ఉతులోకి నీకు నీసం అవుతుంది. సో భోజనం చేసి పడుకో, పోద్దు కోపం అంతే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అవునండి, మనం ఎందుకు కోపడుతున్నాం, ఎందుకు కోపడొచ్చా లేదా, అసలు కారణం ఉండాలి కదండి. చాలాసార్లు ఏమండి పెద్దోళ్ళు కూడా పిల్లల్లాగా కోపకెత్తా ఉంటారు, పిల్లల్లాగా అలుగుతూ ఉంటారు. ఇది ముసలోళ్ళు మరీను. ఏమండి ఎందుకు కోపడతారో తెలియదండి, ఉత్పుననే కోపడిపోతూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలో ప్రతి దానికి కోపడకూడదండి, ఓడ్చుకోవాలి, సహించాలి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇంకా కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఏమండి ఆ పరిశుద్ధ గ్రంథంలో చూడండి. లేఖనాల నుంచి ఓ చక్కని మాట మీకు చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుదామండి. ఇదంతా ఎక్కువ అవుతుందేమో. లాస్ట్ 9వ వచనం చదివేయండి సరిపోద్ది. 18 2వ సమూయేలు, మొదటి సమూయేలు అమ్మ, 2వ సమూయేలు కాదు, క్షమించండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము. ఎందుకు ఏ సూపు నిలిపాడంట? దానిపైన ఇంకా చూస్తే దానిపైన చూడండి 8వ వచనం. ఇంపుగా లేవంట. అంటే ఇంపుగా లేకపోతే కంపకం చేసేస్తారా ఏంటి? ఆ మాటలు ఇంపుగా లేవంట సౌలు గారికి. కోపం తెచ్చుకున్నాడంట. ఏమండి గమనించండి, ఇక్కడ దావీదు
తెగించి గొల్లియాతును పడగొట్టాడు కనుకనే రాజ్యం నిలబడింది, ఆ రాజు నిలబడ్డాడు. దావీదు వెళ్ళకపోతే మొట్టమొదటిగా ఫిలిష్తీయులు ఏం చేస్తారో తెలిసి ఆ రోజుతో ఆకోరు. మొట్టమొదటిగా రాజును బంధించి, రాజకుమారులను బంధించి వాళ్ళని నరికేసి వారి తలకాయలు తీసుకుని వాళ్ళ కోట కొమ్మలు కట్టుకుంటాం ఆనవాయితీ ఫిలిష్తీయులకి. అర్థమైందా? మొట్టమొదటిగా తలకాయ ఎవరిది నరికేవారంటే సౌలు నరికేసేవారండి. కానీ దావీదు అడ్డుపడి ఆ గొల్లియాతును పడగొట్టి వాడు తల తెచ్చి సౌలు గారి చేతులు పెట్టాడు. ఇప్పుడు ప్రజలందరూ ఏమంటున్నారంటే సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, సౌలు గారు ఎన్ని 1000 అన్నారా? 1000 అనలేదు, 1000 అంటే ఎన్ని ఏళ్ళన్నా ఉండొచ్చు. ఈయనకి అర్థం కాలేదు, అలాగ అర్థమైనట్టుంది పాపం ఆయనకి. ఈయనకి 1000 కొలదా అన్నాడు, దావీదుకి ఆయన కూడా 1000 కొలదా అంటే సరిపోతుంది పాపం. వీళ్ళు లేనిపోయింది, వీళ్ళు పొగడటం వల్ల దావీదు ప్రాణం మీదకి వచ్చేసింది. అర్థమైందా? కాబట్టి దావీదు 10,000 కానుగానే ఈయనకి ఏమర్థమైపోయిందంటే నన్నేమో తక్కువ చేసి మాట్లాడుతున్నారు, దావీదు నిన్న కాకపోతే ఎక్కువ చేసి మాట్లాడుతున్నారా, అసలు దావీదుని చంపెత్తే కూడా వదిలిపోద్దని కోపం వచ్చేసిందండి. పాపం దావీదు ఏ విధంగా ఎదుడండి. దావీదు నిజంగా సౌలు గారిని ఎంత గౌరవించేవాడో తెలుసా? ఎంత గౌరవించి మాట్లాడేవాడండి. ఏమండి, యజమానుడని మాట్లాడేవాడండి. అయ్యా నేను ఏపటివాడిని, నా తండ్రి లేపడదంట మాట్లాడేవాడండి. అలాంటిది ప్రజలు పొగుడుతామేంటి? ఇక్కడ దావీదు మీద కోపం తెచ్చుకుంటామేంటి? ఈయన కోపం తెచ్చుకుని కోపం అలా ఉంచుకున్నాడా? ఆ కోపంలో ఏ నిర్ణయం వచ్చింది? ఇసపు సూపు. అంటే ఇసపు సూపు అంటే అర్థం ఏంటి? ఇసం అంటే ఏంటి? ఇసం ఎందుకు? ప్రాణం తీయడానికి కదా. ఇసపు సూపు అంటే చంపేయాలి, దావీదుని చంపేయాలి. కోపం చూస్తారా? కోపం వచ్చినప్పుడు తీసుకునే నిర్ణయాలు రాంగ్ నిర్ణయాలు అయిపోతాయి. కోపంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది రాంగ్ నిర్ణయం అయిపోద్దండి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అందరికి కోపం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోకి పోతే కోపం చల్లారి వరకు ప్రార్థన చేసుకుంటే మంచి ఆలోచనలు నీకు ఇస్తాడు దేవుడు, నేను కంట్రోల్ చేస్తాడు దేవుడు. అంతేగాని కోపం వచ్చిందని ఎంత మాట ఉంటే అంత మాట మాట్లాడకూడదండి. ఎవరైనా సరే, పిల్లలు కానీ పెద్ద, మనం మాట్లాడితే మన పిల్లలాగా మాట్లాడతారు. అవునండి, ఎవరైనా సరే, భర్త భార్యనైనా సరే, భార్య భర్తనైనా సరే, బిడ్డల తల్లిదండ్రులైనా సరే, తల్లిదండ్రులు బిడ్డలైనా సరే, ఎంత మాట వస్తే అంత మాట మాత్రం వదలొద్దు. అవును, నీ నోటంట ఆశీర్వాదం వచ్చి నువ్వు రావాలి, దీవెన వచ్చి నువ్వు రావాలి. ఏమండి, దేవుని బిడ్డలు కోపం వస్తే ఏమనాలి తెలుసా? నీ ఇల్లు బంగారంగాను అనాలి. ఏంటండి ఇలా తిట్టు నువ్వు, నీ తిట్టు వస్తే, నీ కోపం వస్తే, తట్టుకోలేకపోతే ఏమండి నీ ఇల్లు అలాగా. అంతేగాని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా, ఎందుకంటే బైబిల్ వాక్యం చూస్తే ఆయా కాలాలు వేరు, సందర్భాలు వేరు, కానీ పరిస్థితులు చూడండి ఎలా ఉన్నాయో. దావీదు ద్వారాగా రాజ్యం నిలబడింది, దావీదు ద్వారా ఆ రాజుగారి కుటుంబం నిలబడింది. కానీ దావీదు మీద ఇసపు సూపు ఏంటండి? తర్వాత ఏమైందో తెలుసా? ఇసపు సూపు నిలిపాడు, కానీ దావీదుకి యెహోవా తోడై ఉన్నాడు. సౌలు కుటుంబం పతనం అయిపోయింది ఒక్క రోజులోనే. చూశాడు సేవుడు, చూశాడు. ఈయన కోపం తగ్గట్లేదండి. చాలా సంవత్సరాలే చూశాడు దేవుడు, సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు సౌలు గారికి. ఈయనలో ఇసపు సూపు పోవట్లేదు, ఆయన కోపం పోవట్లేదండి. ఆయన చంపడమే పనిగా పెట్టుకున్నాడండి. శత్రువులు కాదు, ఈయన శత్రువు దావీదు అన్నట్టుగా. దావీదు ఆత్మపూర్ణుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు అండి. ఆయన దొరికినా కానీ ఈయన జోలికి రావట్లేదు. ఆయన చేతులు దొరికినా కానీ అతడు అభిషిక్తుడు, అతడు దేవుడి పెట్టి కాబట్టి నేను అతను జోలికి వెళ్ళను, నేను అతను ముట్టుకోను అంటున్నాడు ఆయన. ఈయనేంటి అన్యాయంగా అతను దొరికితే చంపేద్దామని చూస్తున్నాడండి. ఎంత దారుణం అండి. కనుక ఒకే యుద్ధంలో రాజుగారు చనిపోయాడు, కుమారులు చనిపోయారు. ఇలా తలకాయలు తీసుకెళ్ళి గోళ కట్టుకున్నాడు. తర్వాత అయినా కారణం ఏంటి తెలుసండి? అసలు ఈ రాజ్యంలో ఒక మూలన ఈ దావీదుని ఉంచుంటే ఇతడు బతికినంత కాలం కూడా అతడు ఏది ఆశించడండి. ఇతడు గొప్ప విజయాలు అందితుడండి దావీదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు ఏంటంటే అపార్థం చేసుకున్నాడు. కొన్ని సార్లు అండి అపార్థాలు చేసుకుని పరిస్థితులు ఎక్కువైపోయాయి. ఏవండి, మంచి మాట అది చెడు మాట, అది ఏంటి, అది మనం ఎలా అర్థం చేసుకోవాలి?
వాక్యానుసారంగా మనం అర్థం చేసుకోవాలండి. అపార్థం చేసుకుంటే ఎలా? చూడండి, ఈ నయమాను చూడండి, అపార్థం చేసుకుంటున్నాడు. ఇదేంటి, నా దేశంలో నదులు లేవా అంటాడేంటి? ఉన్నాయి, మనం అక్కడే మునుగొచ్చు కదా, పోయి ఇక్కడ దాకా ఎందుకు వచ్చాడు అంటే అందులో ఎన్నోసార్లు ములుగాడు, ఆయన బాగుపడలేదు. కానీ ఆ కోపంలో అన్నీ మాటలు అయ్యి ఏమండి, కోపంతో మండిపడి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఎవరికి నష్టం అంట? వెళ్ళిపోయాడు అనుకోండి కడకి, ఎవరికి నష్టం అండి? దైవజనుడికి ఏమైనా నష్టమా? ఏమండి, యొర్దాను నదికి ఏమైనా నష్టమా? ఎవరికి నష్టం? నయమానికి నష్టం. అంటే కుష్ఠరోగానే ఉండిపోతాడండి. అలా తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఏమండి, తన దాసులు చాలామంది ఉన్నారు. అందులో ఒక దాసుడు మెల్లిగా ఆ నయమాన్ పక్కకు చేరి నయమాన్ దగ్గరికి వచ్చి, నాయనా, చూస్తారండి, నాయనా, చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నాయనా అనగానే కోపంతో ఉన్నాడు ఆయన. ఎవరికాళ్ళు మనకెందుకురా బాబు, ఈ మధ్యలో ఏదన్నా అంటే మనమే పెడతాడు, లేనిపోయింది, ఆ కేసు అయితే మనమే పడిపోద్దు. ఇప్పుడు ఎవరికాళ్ళే మౌనంగా ఉన్నారు. కానీ ఈ సేవకుడు అంటున్నాడు, నాయనా. చూడండి, ఆయనకి అంత కోపంలో కూడా ఆ కోపం అంతా దిగిపోయినట్టుగా మాట, మృదువైన మాట అంట క్రోధమును చల్లారుస్తుందండి. నీ మాట మృదువైన మాటగా ఉండాలి. మృదువైన నీ మాట ఎటువంటి కోపాన్నైనా సరే ఏం చేస్తుందంట? అణిచివేస్తుంది. కాబట్టి నీ మాట మృదువుగా ఉండాలండి. మృదువైన నీ మాట ఎలాంటి కోపస్తుడైనప్పటికీ కూడా కూలి చేసేస్తుందండి. అవునండి, రెచ్చగొడతాం ఈజీ అండి, కూలి చేయటం చాలా ప్రాముఖ్యమండి. అవునండి, కూలి చేయాలండి. ప్రియ దేవుని బిడ్డ, రెచ్చగొట్టకూడదు, రెచ్చిపోకూడదు. అవునండి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనిస్తే, నాయనా ఆ ప్రవర్త ఏదైనా, ఆ శ్లోకం, ఏదైనా ఒక మంచి పని చెయ్యమంటే నువ్వు చేయకుండా ఉంటావా అంటే ఏంటి అర్థం? మంచి పని చేయమంటే అంటే అర్థం ఏంటి? నువ్వు బాగు చేస్తాను కానీ నువ్వు మా దేశంలో ఉన్న వాళ్ళకి అందరికీ భోజనం ఇట్టు అన్నాడు అనుకో, పెడతాడా? పెట్టేస్తాడు. మా దేశంలో ఉన్న అందరికీ బట్టలు పంచి పెట్టి అన్నాడు అనుకో, పెట్టడా? దానికంటే ఇది మంచిదే కదయ్యా. నీకు అంత కష్టం, ఆ పని చేయమని లేదు, కేవలం నీకు ఏ భారం పెట్టలేదు. యొర్దాను నదిలో 7 సార్లు మునగమంటంలో తప్పేముంది? పోన్లే, ఆ దైవజనుడు నోటి మాట ఏమైందో, పోనీ ములుగు, స్వస్థత వచ్చింది, లేదా లేదు, వెళ్ళిపోదాం. దానివల్ల నష్టమేమి లేదు కదా మనకి. ఎలాగా స్నానం చేస్తాం కదా, అదేదో ఇక్కడ స్నానం చేసి పోదాం. అయ్యగారు మాటేనండి అనగానే ఈయనకి బలుగులిగింది. అప్పుడు ఆలోచనలు పడ్డాడు. నిజమే కదా, ఏంటి నేను అంతలా కోపడ్డానా? చూసారండి, ఎప్పుడైతే ఆ మృదువుగా ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో ఆ కోపంగా ఉన్నట్టు ఆ కోపం చల్లారిపోయింది. నిజమే కదా, నేను అంత కోపడవలసిన అవసరం ఉంది ఇక్కడ, అనవసరం కోపడ్డాను కదా, సరే అని ఈ సేవకుడి మాట ప్రకారంగానే అతడు ఏం చేశాడు తెలుసా? దైవజనుడు తనతో చెప్పినట్లు రాయబడింది. ఏముంది అక్కడ? ఇప్పుడు దైవజనుడు మాట జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అప్పటి వరకు దైవజనుడి మీద కోపడ్డాడు. ఇప్పుడు దైవజనుడు మాట జ్ఞాపకం చేసుకుని దైవజనుడు చెప్పినట్లు ఆ యొర్దాను నదిలో పొల్లటానికి వెళ్ళిపోయాడు. ఆగమ్మ ఇక్కడ ఏమండి, యొర్దాను నదిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమండి, ఎప్పుడైతే యొర్దాను నదిలోకి వెళ్ళాడో నేను అనుకుంటాం, ఏమండి అదంతా ఒక టూకీగా రాశారు కానీ ఒక మాట, 7 ములుగులు, ఎన్ని ములుగులు మొలగాలే? 7 ములుగులు. అయ్యగారు అన్నాడు. ఈయన వెళ్ళిపోయాడు, నీటిలోకి వెళ్ళాడు, చూశాడు. ఒక ములిగి ఇలా చూసుకున్నాడు. ఒకవేళ ఇలా చూడగానే ఎలాగున్నాడు? అప్పుడు ఏం చేసి ఉంటాడు ఈయన? దాసుడు చెప్పాడు కదా, ఆయన ముఖం చూసి ఉంటాడు. అతను సైజ్ చేసి ఉంటాడు. ఎలాగా మీకు దండం పెడుతుంది ఆయన. ఇంకా 6 సార్లు మళ్ళీ ములుగుంటాడు. రెండోసారి చూసుకుని ఉంటాడు. అంటే కొంచెం మారిపోతుంది కదా అన్నట్టుగా. ఇప్పుడు డాక్టర్ గారు మిలేస్తారు కదా, ఓ రోజుకు తేడా ఉందా అడుగుతుంది కదా, అలాంటిది కాదు ఇది.
ఒకసారి దేవుడు కార్యం చేస్తాడు. రెండోసారి ములిగినా లేదు, మూడోసారి ములిగిపోయి, 4సారి, 5సారి, 6 సార్లు ములిగాడు. కనీసం ఇంత కూడా ఆయనలో మార్పు రాలేదు. ఆయన ఇంకా రౌద్రంగా చూసి ఉండొచ్చు ఒకవేళ. ఏమండి, ఆయన ఏం చేస్తున్నాడు? దండం పెడతా, వారు నాయనకు ఒక్కసారి ములగరా బాబు, నీకు దండం రా నాయన అని చెప్పేసి అని మళ్ళీ ములిగాడండి. లాగానే ఆయన కళ్ళు ఆయన నమ్మలేకపోయినాయి. ఆయన నమ్మలేకపోయి. కారణం ఏంటంటే పసిపిల్ల దేహంలో అయిపోయిందండి. ఎలా అయిపోయిందంటే అండి, కుష్ఠరోగం స్వస్థత అవటం కాదు అక్కడ జరిగిన కార్యం. ఏమంటే ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నోసార్లు కత్తులు తగిలిని, కత్తులు ఎవరి తెగిరి, శరీరంలో ఎన్నో నాట్లు ఉన్నాయి, ఏ నాటు కనపడతలేదండి. పాత కొత్త మొత్తం అన్ని కొట్టుకుపోయినాయండి నదిలో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ నాటు లేదు, పెద్ద నోట్లు లేవు, చిన్న నోట్లు లేవు, మొత్తం శరీరంలో ఉన్న రోగాన్ని దెబ్బలన్నీ మాయమైపోయి, ఆనవాళ్ళు కూడా లేవండి. చిన్నప్పుడు దెబ్బలు మనకు ఆనవాళ్ళు ఉంటాయి. ఇంకా చిన్నప్పుడు చేసిన ఆ కేకాలు, ఆ మచ్చ ఉంటాయి మనకి. ఏ మచ్చ లేవండి ఆయనకి, మొత్తం బాగా అయిపోవటమే. అంతటి వరకే కాదండి, పసిపిల్ల దేహం. ఏ దేహం అంటే పసిపిల్ల దేహం ఎలా ఉంటుంది? మృదువుగా, అర్థంగా, ఏవండి చాలా బుగ్గలుగా. ఎవరింటి ఇంటికి వచ్చామనుకోండి, పసిపిల్లలు ఉండడం అనుకోండి, ఎత్తుకోకుండా ఉండడం, ఏవండి ఆ విధంగా ఆ పసిపిల్లలు ఆకర్షించబడుతూ ఉంటాం. అవునండి. ఇప్పుడు ఇతని శరీరం ఎలా అయిపోయిందంటే, స్వస్థత రావాలని పసిపిల్ల దేహం వల్ల నిగనిగినగిలా పాల బుక్కలు వచ్చేసియండి ఈయనకే. ఏమండి, ఈ శరీరం అంతా కూడా చిన్నపిల్లవాడి దేహంలో అయిపోయిందంట అండి. ఆహా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం గమనిద్దాం. ఏంటో తెలుసా? ఈయన కోపడి పోయాడు అనుకోండి, ఏమవుతును? బ్రతుకంతా కుష్ఠరోగంతోనే ఉందుడండి. ఏంటి ప్రయోజనం? కానీ ఈయన జీవితంలో, ఈయన బ్రతుకులో నేను అంటాను, ఎంత సంతోషం ఎప్పుడు చూసి ఉండడండి. రాజుగారి దగ్గర బహుమానాలు పొందొచ్చు, రాజుగారి దగ్గర సన్మానాలు పొందొచ్చు, రాజుగారి దగ్గర ఎంతో ఏమంటే విలువైన కానుకలు పొందుకోవచ్చు. అవి ఎంతో సంతోషమే. కానీ వాటిలన్నిటికంటే మించిన సంతోషాన్ని ఈరోజు ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అంత సంతోషాన్ని ఇక్కడ ఒక విషయం, ఈ సంతోషాన్ని అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? దాసుడు ఇక్కడ ఆడు కోపంతో వెళ్ళిపోతున్నాడు. ఏమండి, అపార్థం చేసుకుని వెళ్ళిపోతున్నాడు. కొన్నిసార్లు వాక్యం అపార్థం చేసుకోవచ్చు, లేకపోతే మరొకళ్ళు అపార్థం చేసుకోవచ్చు. ఆడు పక్కనున్నటి వారు అర్థమైనట్లుగా ఈ దాసుడు ఏ విధంగా అయితే మృదువైనటి రీతిగా మాట్లాడుతూ అతను కన్విన్స్ చేశాడో, అలా కన్విన్స్ చేసేవారుగా ఇలాంటి దాసులుగా మనం ఉండాలండి. నేటి కాలంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి దాసులు ఉంటే ఊరంతా కూడా రక్షించబడిపోతారండి. మనలో కూడా ఎటువంటి అపార్థాలు ఉండవు ప్రియులారా. అవునండి, నా గురించి వాక్యం బోధించారనే సందర్భాలు కూడా చాలా అన్ని సంఘాల్లో కూడా నేను విన్నాను, చాలా చోట్ల పెద్ద పెద్ద సేవకులు సైతం కూడా. కానీ ఆ సందర్భంలో ఏం చేయాలో తెలిసా? పక్కన ఉన్నట్టు వారు, నీకు ఆయనకి ఏమైనా గొడవలు ఉన్నాయా? పాత కక్షలు ఉన్నాయా? సరొద్దు గొడవలు ఉన్నాయా? లేవు కదా. నిలబడినప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా ఏది ఇవ్వాలని ఇస్తాడు మనకి. అది మంచిగా తీసుకో. ఒకవేళ నీళ్ళు లోపం ఉంటే ఒప్పుకో, కార్యం చూస్తావు. దేవుడు అద్భుతమైన కార్యం చూస్తావు, దేవుడు ఆశ్చర్యమైన కార్యం చూస్తావు, దేవుడికి ఇష్టమైన బిడ్డగా మిగిలిపోతావు. నీవు దేవుని ఆశీర్వాదం పొందుకున్నట్లుగా దేవుని దీవెన నీవు పొందుకుంటావు. నీ బిడ్డలకు అటువంటి దీవెన వస్తుందండి అన్నట్లుగా. అవునండి, ఈ దాసుల వలనే మనము కూడా కొన్నిసార్లు వాక్యం అపార్థం చేసుకునే వాళ్ళు కొంతమంది, తోటి వారిని అపార్థం చేసుకునే సందర్భాలు కొంతమంది, మంచిగా మాట్లాడినప్పటికీ కూడా అది చెడుగా అర్థం చేసుకుని కోపపడేవారు కొంతమంది. అయితే ఈ పనివారు కూడా, ఈ దాసుడు ఏ విధంగా అయితే ఎంతో మృదువత్వంతో మాట్లాడుతున్నాడు, మృదువుగా మాట్లాడుతున్నాడు. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. అలా చేయటం వల్ల తనకు ఘనత అండి, తనకు ఘనత. నేను అనుకుంటాను, ఎల్లగానే ఇతడు నిజంగా ఎంతగా, ఒరే బాబు నువ్వు చెప్పకపోతే నేను ఏమైపోతుండ్రా, నా బ్రతుకంటే కుష్ఠరోగంతో ఉండిపోతుండ్రా,
నువ్వు నిజంగా అందరి వల్ల నువ్వు కూడా నాకెందుకని అనుకుంటే నేను కుష్ఠరోగంగా ఉండిపోతుండ్రా. నువ్వు తెగించి నా ముందుకు వచ్చి నువ్వు ఎంతో మృదువుగా నాకు అర్థమయ్యేలాగా, నేను అపార్థం చేసుకున్నానని అనకుండగానే నాకు అర్థమయ్యేలాగా నేను అపార్థం చేసుకున్నట్లుగా నువ్వు మాట్లాడవయ్యా. నువ్వే గనక నేను తీసుకెళ్ళకపోతే నేను కుష్ఠరోగానే ఉండిపోదు నాయన అంటూ ఈ దాసుడిని నిజంగా ఎంతగా కనపరిచేవాడు, ఎంతగా హెచ్చించువాడు, హెచ్చించి మాట్లాడి ఉన్న సందర్భాలు ఉంటాయి పిల్లారా. అవునండి, అలాగనే మనము కూడా ఈ దాసుని వలె మనం ఉండాలి. అంతేగాని చీటికి మాటకి, చిన్నదానికి పెద్దదానికి, అయిన దానికి కాని దానికి కోపం తెచ్చుకోవద్దు. ఎవడు కోపం వచ్చిందా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి, అంతే. కోపం వచ్చిందా వాక్యం ధ్యానించు, వాక్యంలోంచి దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఓర్చుకో, సహించు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాలు ఉన్నాయండి. ఇలాంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి నేను రిఫరెన్స్లు అవసరం లేదు, తర్వాత చదువుకోండి. ఆ రాజులు 13 అధ్యాయంలో రాయబడింది. ఒక రాజు బలిపీఠం మీద ఉండి అది బలి అర్పించడానికి లేక అక్కడ ఆ సాహసం చేస్తున్నప్పుడు దేవుని చేత సెలవు పొంది దైవజనుడు వెళ్ళి వెంటనే కూడా దైవజనుడు హెచ్చరిస్తున్నాడు, ఓ బలిపీఠమా భద్రైపోగాక, ఈ బలిపీఠం బుక్కి ఒలుగుకుపోగాక అని గద్దిస్తుంటే రాజుగారి కోపం వచ్చేసేసి చెయ్యి ఏమని చెప్తాడని పైకెత్తుతాడండి. ఏమన్నా బలిపీఠం చెయ్యి పైకెత్తుతాడు, ఏమైంది? ఎండిపోయింది చెయ్య. అలా చెయ్యెత్తినే చెయ్య ఎండిపోయిందండి. చెయ్య తిరిగి రావట్లేదు, దిగట్లేదు కిందకే. అవును ప్రియ దేవుడు, చెయ్యి తిరగట్లేదండి, ఎండిపోయింది. నరాల ప్రవసనం ఏమండి, నరాల్లో రక్త ప్రవసనం ఆగిపోయింది. చెయ్యి ఎండిపోయింది, కింద రావట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా అలాగే ఉండిపోయింది. వెంటనే కూడా అతడు అర్థం చేసుకుని ఉద్యోగాలే కాకుండా ఏమండి కయ్యూరు వలే కాకుండా అర్థం చేసుకుని ఇతడు, నాయన తప్పు అయిపోయిందయ్యా, కోపడ్డాను, కొంచెం బాగు చేయవా, ప్రార్థన చేయవా అని అడిగాడు. అడగగానే ఆ దైవజనుడు ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా ఇలాగంటావా అని అనుకోకుండా వెంటనే కూడా ప్రార్థన చేయగానే చెయ్యి మళ్ళా బాగా అయిపోయి కిందకు వచ్చింది. ప్రజలాడ్ కొన్నిసార్లు చిన్న పొరపాట్లు మనుషులుగా మళ్ళీ ఉంటాయి. అవును, కోప్పడకూడదు కానీ కోప్పడుతూ ఉంటాం. కొన్నిసార్లు నేను కూడా అనవసరంగా కోప్పడతానండి మా పాస్టర్ గారి మీద. ఎవరు లోకువా వాళ్ళే కదా లోకువా. ఎక్కడ కోపం వచ్చినా ఇక్కడ చూపిస్తూ ఉంటాం. ప్రతాపం అంతా ఇంట్లో చూపించేస్తాం కదా. మీరు కదండి మీ మీద మేము వీళ్ళ మంచోళ్ళండి నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా చాలాసార్లు బాధపడతాను. ఆవిడ ఏం చేస్తుంది తెలుసా, మౌనం అయిపోద్దండి. కొన్నిసార్లు నాకు కొంచెం కోపం వచ్చినప్పుడు ఏమండి ఆవిడ ఏమంటుందో తెలుసా, అని చేస్తుంది. పోన్లేండి అనుకున్నామండి, పోన్లేండి. ఎన్నిసార్లు అండి ఆడది ఎప్పుడు పక్క నుండి మగవాడిని ఏమంటే ముదువుగా అవునండి ఏమంటే ఏం చేయాలి అనసాలి. అలాగే తల్లిదండ్రులు బిడ్డలను కూడా కోపం రేపకూడదు, వాళ్ళని అనసాలి. బిడ్డలు కూడా తల్లిదండ్రుల్ని ఏవండి ఏమాత్రము కూడా వారి మీద లేకూడదు. ఏవండి వారు మృదువత్వంగా ఉండాలి. కోపం వచ్చిందంటే ప్రార్థన చేయాలి, అంతేగాని కోపం నీ ప్రతాపం చూపిస్తే దేవుడు అంటున్నాడు నాకు చోటు ఇవ్వండి. మీరు తీర్పు తీర్చుకోవద్దు, నాకు చోటి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా తిడుతున్నాడా దూషిస్తున్నాడా, నాకు చోటి, నువ్వు మాటకు అందించొద్దు అంటాడు దేవుడు. నువ్వు మౌనంగా ఉండిపోతే ఆయన తీర్పు తీరుస్తాడండి. ఆయన తీర్పు తీరుస్తాడు. ఎలా తీరుతాడు తెలుసా? ఒకసారి మా అత్తగారు ఉండేది, ఇప్పుడు లేదండి, చనిపోయింది మనం చెప్తున్నా లేదా ఆవిడ వచ్చేద్దాం చెప్పడానికి. అటువంటి రకం అనమాట. ఏమండి నేను పొలంలో గేదెలకి గడ్డి ముందు రోజు కోసుకుంటా, గడ్డి గేదెలకి వేసేసారు, తిట్టనీయండి. ఈలోగా ఆవిడ వచ్చేసి పేడ తీసి మా గుట్టలో పేడ తీసి ఆ పచ్చకడ మీద రిమ్మేస్తుందండి. పిచ్చి అనుకోవాలా, దెయ్యం అనుకోవాలా, ఏమనుకోవాలి? నేను అలాగే చూస్తున్నానండి, ఏం మాట్లాడతలేదండి. అది నేను ఏం మాట్లాడతలేదని తిడతాం మొదలెట్టింది. ఇలా కూడదు, ఈ నోట్లో నోడెట్టకూడదని చెప్పేసి గేదెలు ఇప్పుకుని మండపక్క కాలు ఉందని తోలుకుని ఆ కాళ్ళలో కడుక్కుని రావాలి. నేను వాటిని ఇప్పుకుని తోలుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఈ గోల్లో ఉండకూడదురా బాబు అని చెప్పి అప్పుడు నేను వెళ్ళిపోతాను. ఏ కారణం లేదో ఉత్తినే ఆ పరంగా వెళ్ళిపోతుంటుంటేకి స్టేషన్ ఉందండి. స్టేషన్ మా పక్కని అది కూడా ఇప్పుడు రైస్ మిల్ ఉందన్నమాట. ఆ రైస్ మిల్ కాడి నుంచి అక్కడ దాకా తిట్టుకుంటా అంటే ఎన్ని రకాలు ఉంటాయో మీకు తెలియకుని అన్ని రకాలు వచ్చండి ఆవిడకి. అర్థమైందా? అన్ని రకాల తిట్లు తిట్టడం మొదలుపెట్టిందండి. తిట్టుకుంటా
నన్ను తిడుతుంటే నేను అప్పటికే దేవుడిని నమ్ముకున్నాను, లేకపోతే లేనిపోయిన శోధనలో పడిపోతాను. అప్పుడు నేను అలా మౌనంగా ఉన్నానండి. ఒకే ఒక మాట అన్నాను తిరిగి, దేవుడు ఉన్నాడు అన్నాను. ఆ మాట అనడం తప్పు అయిపోయిందండి. ఉన్నాడా దేవుడు ఇలా. అయ్యి బాబా, నా సంగతి దేవుడనే మాట ఎందుకన్నాను రా అని చెప్పేసి నేను బాధపడ్డాను. తర్వాత అర్థమైంది, ఆ మాటను పడి తిట్టేస్తుందండి. ఎక్కడ దాకా అంటే స్టేషన్ దాటాక చిన్న వంతు ఉంటుందండి, మట్ట కూడా వంతునే ఉంటుందండి. ఆ వంతుని దాకా వచ్చిందండి. అక్కడ నేను కొంచెం ఎందుకు తెలుసా, ఆ తర్వాత డొంకలండి. ఆ డొంకలు ఏం చేస్తానని మొత్తం భయపడింది. నేను మొత్తం వెళ్ళిపోయాను. మళ్ళీ స్టేషన్ కాడ కూర్చుందండి. నాకు మనసు బాగోక కాల్లో దిగిన గేదెలు అవి ఎక్కిదాకా అలాగే కూర్చున్నాను. కదటం లేదు, ఏమీ లేదండి. మనసు బాగోలేదు. ఏంటి అనవసరంగా ఇలా తిడుతుందని. సరే అవి ఎక్కేసి ఒక గంట పోయాక పైకి వచ్చాయి, అట్లా వెనకాల వచ్చేస్తున్నాను. మళ్ళీ వచ్చేసిందండి. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. వెళ్ళిపోతానుకున్నాను నేను. మళ్ళీ తిట్టుకుండా వచ్చేసింది. నేను ఆ గేదెని కట్టేసుకున్నాను. తిట్టినాను చేపు నేను కూర్చోవాలి అని, అసలు ఎంతసేపు బలం ఉందో చూద్దారని పట్టుంటే ఆ పట్టి మీద కూర్చున్నాను. అప్పుడు ఇలా తిడుతుందండి. సుమారు 2 అంత అయిందండి. అప్పుడు కోపం వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి గొబ్బరి మొక్కలు వేసానండి. ఎంత సోదలు అంటారు అట్లా పీకేసి వెనకాల కాలో పాడేసిందండి. అయినా మాట్లాడలేదు. ఏమండి అలా కూర్చున్నాను. ఇంకా తర్వాత అంటే కంఠం పోయిందనమాట. ఎంతసేపు ఉంటుంది? అప్పుడు కంఠం చాలా మంచిది, పోదు అసలు. ఎందుకు పోయింది అయ్యాల. ఏమండి మంచినీళ్ళు దొరకలేదు మనకి. మొత్తం మీద కంఠం పోయిన తర్వాత అప్పుడు ఊరుకుందండి. అప్పుడు ఇంటి దగ్గర పట్టింది. అప్పుడు సైకిల్ వేసుకుని నేను ఇంటికి వెళ్ళిపోయాను. అర్థమైందా? జరిగింది ఏంటో తెలుసా? ఇంటికి వచ్చేసిన తర్వాత కల్లాపేస్తున్నారండి. ఆ ఇంటి పక్క వాళ్ళు కల్లాపేస్తున్నారండి. కిట్టమ్మ గారు, సూర్యరావు గారు అని అంటారు ఆయన్ని. అలా ఆవిడ గారు కల్లాపేస్తుందండి. ఈమె కోపంతో రుసుమంట వెళ్ళిపోతాడు. తుర్రం జారిపోగానే పడిపోలేదు, ఎందుకని ఆపుకుంది. పుచ్చుక్కుని నన్ను తిట్టినట్లుగా నన్ను అనుకుంది, ఆవిడ తిట్టేసింది. అలా ఆయన గారు పడుకుని ఉన్నాడు, నిద్రపోతలేదు, గవరగా ఉన్నాడట. వచ్చి మా ఆవిడని ఇంత మాట అంటామని లాజ్ పడుకుంటాడండి. ఒక్క దెబ్బే ఇక్కడ ఎంతలా మాసిందండి. గిర్రా తిరిగి ఆ పేళ్ళ పడిపోయిందండి. తర్వాత రిక్షా తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయి ఎక్కించుకుని ధర్మ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఇది ఏకంగా ఇంతలా మాసిపోయింది. డాక్టర్ గారు అడుగుతున్నాడంట, ఏం తగిలిందని. మొఖం తిరిగి పడిపోయిందిలేండి అన్నాడంట. చెప్పుకుంటే సిగ్గు. అర్థమైందండి? అలాగా అక్కడ నేను కొట్టలేదు, తిట్లా మన చేత కాదు. ఆ విషయం మనం బలహీనం. అవునండి, దేవుడికి చోటిస్తే అక్కడ తీర్పు తీర్చాడండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని లేఖనాన్ని బట్టి గమనిస్తే మనం ఓర్చుకుంటే చాలు, దేవుడే తీర్పు తీరుస్తాడు. కాబట్టి నీవు ఓర్చుకో. నువ్వు చిన్నవాడవైనా ఏమండి ఓర్చుకో, పెద్దవాడవైనా ఓర్చుకో, స్త్రీ అయినా పురుడు ఎవరైనా సరే ఓర్చుకో అంతే. ఎలాంటి పరిస్థితులైనా సరే ఓర్చుకో. కానీ వాళ్ళు కోపపడ్డారని నువ్వు కోపపడొద్దండి. ఎవడు వారు తొందరపడ్డారని నువ్వు తొందరపడొద్దండి. అవునండి. చూడండి, ఒక మాట చదువుదాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం చదువుదామండి. 7:54 1-2 మాటలు చెప్పి ముగించేస్తాను నేను. విని కోపముతో మండిపడి ఆ పళ్ళు కొరికేశారు. స్టెఫెను ఎప్పుడు అక్కడ సువార్త చేశాడు. అక్కడ ఆ స్టెఫెను యొక్క సువార్త చేస్తున్న మాటలు వినంట కోపం తెచ్చేసుకుని కోపంతో పళ్ళు కొరికేశారంట. తర్వాత రాళ్ళు రువ్వు చంపారు అక్కడ ఆయన్ని. ప్రియ, ఎప్పటికీ కూడా స్టెఫెన్ అతను సాక్షిగా అపోస్తులు అందరికంటే ముందు మంచి భక్తుడుగా పరిశుద్ధ గ్రంథంలో చోటు సంపాదించుకోగలిగాడు. మనం ఎప్పుడైనా ఓ రోజు చనిపోతాం. చెత్తనకైనా ఇష్టపడాలి, కానీ తిరిగి మనం ఇతరులని దూషించడానికి కానీ, ఇతరుల మీద కోపపడటానికి కానీ, ఎవడు ఇతరులను చెప్పడానికి కానీ ఎప్పుడు ఇష్టపడకూడదండి. ఒకవేళ ఎవరైనా మనం దూషినవ్వండి, తిడితే తిట్టినవ్వండి, కొడితే కొట్టనివ్వండి, చంపితే చచ్చిపోతాం. స్టెఫెను చనిపోయాడు, కానీ చరిత్ర సృష్టించాడు. మొట్టమొదటిగా అత సాక్షి అయిన వాడు స్టెఫెనే, ఆత్మపూర్ణుడు. ఆయన చనిపోయాడే కానీ అందుకు సమ్మతించినట్టు సౌలు లేపుకున్నాడు దేవుడు. స్టెఫెనున్న అంత పరిచర్య జరగదేమో, అంత పరిచర్య ఆయన ద్వారా దేవుడు జరిగించాడు. ఒకరోజు అలాగా చనిపోతామండి. దేవుడికి మహిమ తెచ్చి చనిపోవటం, దేవునికి ఎవరి ఘనత తెచ్చి చనిపోవటం, దేవునికి ఇష్టమైన బ్రతికి చెప్పి చనిపోవటం అనేది అది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవులుగా. అవునండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనము దేవుని దృష్టిలో ఈరోజు భావంతో ఉండొద్దు. దేవునికి ఆయాసం తెప్పించినట్టుగా మనం ఉండొద్దు. నీ మాట అయినా, నీ కోపమైనా,
నీ పనైనా ఏదైనా సరే దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు ప్రతి విషయాన్ని. నేను కూర్చునడం, నేను నిలవటం, నేను నడవటం, నేను చేసే పని అంతా కూడా ఆయనకు తెలుస్తూ అంటాడు 139వ కీర్తనలో. ప్రియ దేవుడి చివరికి ఒక మాట చదువుకుని ముగించుకోవచ్చు. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయం ఏమండి 19 నుండి 21 వరకు ఒక్క మాట చదువుకుని. కాబట్టి అతని యజమానుడు ఇలా నీ దాసుడు నాకు చేశానని తన భార్య తనతో చెప్పిన మాట విన్నప్పుడు కోపముతో మండిపోయిందంటండి. ఆయనకి ఏమైందంటే ఈ పొత్తిపెరికి కోపంతో మండిపోయాడంట. అతన్ని పట్టుకుని రాజు ఖైదీలు బంధించబడిన యొక్క స్థలములో వేయించేశాడు, చెరసాల్లో వేయించేశాడండి. చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. ఒక నీతిమంతుడు చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. ఒక భక్తి కలిగినటువంటి వాడు చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. దేవునికి ఇష్టమైనటువంటి వాడు చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. కారణం ఈ యొక్క పొతిపరి కోపం. పొతిపరి కోపం రావడానికి కారణం ఏంటి? అప్పుడు సుమారు 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఇంట్లో ఉంటున్నాడు. అతడు ఇంట్లో అడుగుపెట్టిన కాడి నుంచి ఆయనకు కొంచెమైతే ఎంత విస్తారంగా దీవించబడిపోయింది. ఇల్లంతా ఆశీర్వదించబడిపోయింది. ఇంట్లో ఎవడు ఎంతో గొప్ప సంపద వచ్చేసింది. ఎండే కాదు, బంగారమే కాదు, భూమిలే కాదు, ధనధాన్యాలే కాదు, సమస్తం పెరిగిపోయాయండి. ఆ యజమానుడు గుర్తించి, నువ్వు నా ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి నేను అంతకుముందు కొంచెమే ఉంది, ఇప్పుడు విస్తారంగా అయిపోయింది, ఇంకా అధికారం నీకు ఇస్తాను, తాళం చేతులు నాకు ఇచ్చేశాడు. నువ్వు ఏది కొంటావో, ఏది అమ్ముతావో, ఏది చేస్తావో నీ ఇష్టం, నాకేం చెప్పక్కర్లేదని అంత నమ్మకత్వాన్ని సంపాదించుకోడు ఇంట్లో. సడన్గా ఒక రోజున తన భార్య కుయుక్తు చేత, తన భార్యకు లోబడలేదని తన భార్య కుయుక్తు చేత ఏవండి తన భర్త రాగానే తిరగే చెప్పిందండి, నన్ను అవమానపరిచాడు, నా చెయ్యట్టుకోబోయాడు, ఇదిగో నన్ను అవమానపరచబోయాడు అనగానే ఇక్కడికి ఏమైపోయిందంట అండి, కోపంతో ఊగిపోయాడు, కోపంతో మండిపోయాడు. ఏవండి అసలు ఆలోచన చేయాలి కదా ఈయన. ఏంటి 10 సంవత్సరాలుగా 10-11 సంవత్సరాలుగా ఒక్క విషయంలో కూడా ఇతరులో నేరం లేదు, ఇలాగంటుంది ఏంటి అని చెప్పేసి అని కొన్నిసార్లు అండి ఏమండి మరి వాళ్ళు అంత చెప్తే అంతే యాదం అనుకుంటా. ఎవరు చెప్పినా సరే, భార్య చెప్పినా, భర్త చెప్పినా, బిడ్డలు చెప్పినా, ఎవరు చెప్పినా కొంత ఆలోచించాలి. దేవుడి బిడ్డలు కొంత ఆలోచన చేయాలి. ఒకళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనము కోపం తెచ్చుకోకూడదు, ఆలోచన చేయాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి గమనించండి, ఇక్కడ అన్యాయంగా దేవుడు ఏర్పాటు చేసి పెట్టినట్టు ఇక ఆ యోసేపు మీద నింద మోపిందండి, నింద మోపింది. ఆ నింద మోపబడగానే తల ఉంచుకున్నాడు. నేను నేరం చేయలేదు అనలేదు, ఏం మాట్లాడతలేదు, మాట్లాడినా సాక్ష్యం లేదు. ఆమె మాట నెగ్గిది. ఇతడు దేశం కాని దేశంలో ఉన్నాడు, ఒంటరివాడు, దిక్కెవడో లేడు, కానీ దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు. దేవుడి బిడ్డ కాబట్టి ఎన్ని నిందలేసినా సరే, ఎంత అవమానంగా మాట్లాడినప్పటికీ ఎంత కుమిలిపోయి ఉంటాడో తెలుసా, ఎంతగా ఆందోళన చెంది ఉంటాడో తెలుసా. ఉన్న మాట అంటే పర్లేదండి, బాధ అంత రాదు. లేనిపోయిన నిందంట్లోకి మామూలుగా కాదండి. కొంతమంది నింద వల్ల ఆత్మహత్యలు చేసుకుంటారండి. ఇంత నింద వచ్చిన తర్వాత ఎందుకు బతకాలి అన్నట్టుగా. నిజంగా అంతకంటే ఇతను పొందిన నింద అంతకంటే ఎన్నో రెట్లు నింద అండి. ఇతను యవనస్తుడు, పైగా యవన కాలం 28 సంవత్సరాలు, 27-28 సంవత్సరాల వయసులో మంచి పరిశుద్ధంగా జీవిస్తున్నాడు, దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి మీద నింద మోపుతుందండి అక్కడ. కానీ మోపేది భార్య కాదని అని చెప్పేసి అని ఇంకేది ఆలోచించలేదండి. రాజులు ఏమంటే రాజద్రోహులు ఏ చెరసాలు వేయపడతారో అందులో పాడేశాడు తీసుకెళ్ళి. ఈయన పాడేశాడు అంతే. 2 సంవత్సరాలు సుమారుగా ఆ చెరసాలలో నిండిపోయాడు ఆయన. దేవుడు చూశాడు, తగిన సమయం చూశాడు. తగిన సమయం ముందు దేవుడు రాజుగారి కలభావం చెప్పినట్లుగా చేసి ఈ చెరసాలలో నుండి తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చుండబెట్టి ప్రధానమంత్రిగా దేవుడు దీవించేశాడు. ఇప్పుడు పొతీఫరు భార్య తలెక్కెట్టుకుంటుందండి. ఇప్పుడు పొతీఫరు పరిస్థితి ఏంటి? ఇదేంటిది, ఆయన మీద అనాశనం చేశారు, ఇవన్నీ కొట్టుకుపోనియండి. రాజు అంటున్నాడు, నా ఇంటిలో నీవే ఏది కావాలో, ఏది ఉందో, ఏది లేదు అన్నీ నువ్వే చూసుకో. అవును, నా ఇంటికి అధిపతి నువ్వే, ఈ రాజ్యానికి అధిపతివి, ప్రధానమంత్రివి నువ్వే.
నేను ఊరికే పేరు మాత్రమే, పేరుకి మట్టుకు నేను రాజుని, అధికారం అంతా నీదే, నీ సెలవు లేకుండా ఎవడు చెయ్యెత్తకూడదు, కాలెత్తకూడదు అన్నంతగా దేవుడు నిందలు భరించాడు, నిందలు వహించాడు, నిందలను ఓర్చుకున్నాడు. ఓర్చుకుంటే అవునండి తగిన ప్రతిఫలం ఉందండి. ఈ ఆలోకాలు నింద వచ్చిందని చెప్పేసి కుమిలిపోవద్దాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభు మీద ఎన్ని నిందలేదండి. తాగుబోతన్నాడు, తిండిపోతన్నారు, తిరిగిపోతన్నారు, ఏమండి దెయ్యాలకి అధిపతి అన్నారు. ఒకటా రెండా కొన్ని వందల నిందలేశారు యేసుప్రభు మీద. ఆయన ఏం చేశాడు అంటే మౌనంగా ఉన్నాడు అంతే. వదకతేయబడిన గొర్రె పిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆయన మౌనంగా ఉండిపోయాడు. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉంటుందో ఆయన మీద నిందలు మోపుతుంటుంటే గవర్నర్ కూడా చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేంటయ్యా వీళ్ళు ఎంత నేరాలు మోపుతుంటే నీవు ఒక్క మాట కూడా పలకము, నేను ఇదంతా చేయలేదు, ఒక్క మాట పలుకు, నేను నడిపిస్తానన్నాడు ఆయన. ఒక్క మాట కూడా పలకలేదు ఆయన. నేను చేయలేదని వాళ్ళు ఎందుకో తెలుసా, ఆయన సిలువే పడాలి, ఆయన ప్రాణం పెట్టాలి, మనకు రక్షణ కావాలి, మన స్వస్థత పొందాలి అంటే ఆయన దెబ్బలు తినాలి. ఈ రోజున మనం స్వస్థత పొందుతున్నాం, కారణం ఆయన పొందిన దెబ్బలండి. ఆయన పొందిన దెబ్బల ద్వారాగా మనకు స్వస్థత కలగజేయటానికి ఆయన దెబ్బలు తింటాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడుతుందండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. ఇంకా మన సబ్జెక్టులోకి వచ్చేసినట్టయితే ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు తర్వాత అర్థమైంది ఈ నయమానికి. కాబట్టి స్వస్థచిస్తుడై ఏమండి ఇంటికి వెళ్ళిపోయాడు, రాజుగారి దగ్గర నిలబడ్డాడు, ఆశ్చర్యపోయాడండి. ఆహా, సోమరోలో ఉన్నటి ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు, అసలు ఇలాంటి దేవుడే ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే లేడు. అవునండి. తర్వాత ఇంటికి వచ్చాడు సన్నబిడ్డ, ఆ ఇశ్రాయేలు సన్నిధాన్ని ఎత్తుకుని, అమ్మా నువ్వు నాకు ఇంటికి నాకు తల్లివమ్మ నువ్వు అన్నట్టుగా, ఆ లోకస్తులు అంటారు కదా, మా కులదేవతమ్మ నువ్వు అన్నట్టుగా అన్నంతగా ఆ బిడ్డను ఎంతగా పట్టుకుని ఏడ్చుంటాడు. నీ అన్యాయం చేశానమ్మా, నీ తల్లిదండ్రులను దూరం చేశానమ్మా, నీ తల్లిదండ్రులు చంపించానమ్మా, చిన్న బిడ్డగా ఉన్నప్పటికీ అల్లారు ముద్దుగా పెంచబడి నేను తీసుకొచ్చి నా ఇంటిలో గుడ్డు సాగరం చేయించుకున్నానమ్మా, నా బట్టని ఈ కుష్ఠ రోగంతో ఉన్నట్టుగా ఈ డాగులతో బట్టలని ఉతికించుకున్నాము నీ చేత, క్షమించు తల్లి అని ఆమె కాళ్ళు పట్టుకుని తన్నించుకున్నాడేమో ఆయన. ఆమెను ఎంతగా గణపరిచి ఉంటాడు, తర్వాత ఈ దాసును ఎంతగా ఏవాడిని మెచ్చి ఉంటాడు. కాబట్టి ప్రియా దేని బిడ్డారా, ఈ కడవరి దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. అర్థం కాకపోతే ప్రార్థన చేయాలి, అపార్థం మాత్రం చేసుకోకూడదు. ఒక వ్యక్తిని కానీ ఏవండి వాక్యముని కానీ దేన్నైనప్పటికీ కూడా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి. అర్థం కాకపోతే ప్రార్థన చేస్తే ప్రభు నీకు బయలుపరుస్తాడు. వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అవునండి, మన ఇంటిలో కానీ రక్త సంబంధుల మధ్యలో కానీ ఏమంటే సహోదరుల మధ్యలో కానీ సహవాసం సంఘంలో కానీ ఎవడు బయట కానీ ఇరుగుపురు వారు కానీ ఒకళ్ళు ఎవరైనా ఒకళ్ళు దేవుడు నమ్ముకోవడం నేను అపార్థం చేసుకోవచ్చు. సహించుకో, ఓర్చుకో, వాళ్ళ మీద కాళ్ళు దివ్వద్దు. అవునండి, నువ్వు అయిందానికి కానీ కోప్పడద్దు. ఏమండి హిందూ శాస్త్రం చెప్తారు కదండి, ఏమిటది, తన కోపమే శత్రు. ఆ శత్రువు ఏం చేశాడు, ఉజ్జయను కుష్ఠరోగం తెప్పించాడు. మన కోపమేనండి మన శత్రువులు మనకు ఎవరు ఉండరు, సాతానుడు తప్ప. అవునండి, కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఏమండి ప్రతి ఒక్క విషయం అపార్థం చేసుకోవద్దు. ఇక్కడ మంచి చెప్తే చెడుగా అర్థమైంది, అర్థం చేసుకుంటంలో లోపం అది. తన యొక్క ఆ మాట అర్థం చేసుకుంటంలో లోపం అది. అంతేకాదు దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరి కొరకు మరణించాడు, అందరి కొరకు రక్తం కార్చాడు. ప్రార్థన చేసుకుందాం, దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి, కండ్లు ముయ్యండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామండి. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రార్థన చేయాలి. ఇన్నటి వాక్యాన్ని బట్టి ఒకవేళ ఎప్పుడైనా నువ్వు కోపడ్డావా, ఎవరి మీద నువ్వు ఒకవేళ కోపం చూపించావా, అపార్థం చేసుకుని కోపడ్డావా, సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. ఇంట్లో అయినా సరే, నీ భార్య మీదైనా సరే ఒకవేళ అపార్థం చేసుకుని కోపడుతున్నావేమో, అయిన దానికి కోపడుతున్నావేమో, అవును నీ సహోదరుల మీద కోపడుతున్నావేమో, నీ బిడ్డల మీద కోపడుతున్నావేమో, నీ తల్లిదండ్రుల మీద కోపడుతున్నావేమో, నీ రక్త సంబంధం మీద కోపడుతున్నావేమో. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుని మనలో లోపం ఏదైనా పరిశుద్ధాత్మను చూపిస్తే ఇప్పుడే ఒప్పుకుని విడిచిపెడదాం. దేవుని యొద్ద నుండి గొప్ప సమాధానం పొందుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి,
వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయనా. ఈ యొక్క మధ్యకాల సమయం ఎంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చారు, మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచారు, అందును బట్టి కృతజ్ఞతలు నాయన. ఎత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచే నాయన. అవును, నిజమే, కొన్నిసార్లు మేము అనవసరమైన వాటికి కోపం తెచ్చుకొని అనవసరంగా మేము నోరు జారుతూ అయ్యా మీకు ఆయాసం తెప్పిస్తున్నాం, నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం అయ్యా. క్షమించు తండ్రి, మన్నించు నాయన. నన్నును మాకు చిన్న బిడ్డలను కూడా క్షమించు తండ్రి. ప్రతి ఒక్కొక్కరికి కూడా మా లోపాలను ప్రభువా నీ వాక్యం నుంచి ఎత్తి చూపించారు, మాతో మాట్లాడారు తండ్రి. మేము ఎప్పుడు ప్రభువా అవును ఆ విధంగా తండ్రి మేము ఉండకుండా క్షమించువారుగా, ఒక మాట అన్నా పర్వాలేదులే, ఓ నిందేసినా పర్వాలేదు అన్నట్టుగా ప్రభువా సహించుకుని ఆ కృప మాకు దయచే తండ్రి. మేము ప్రభువా ఆ విధంగానే అయ్యిందని కాదని కోపం తెచ్చుకునే వారుగా కాకుండా అర్థం చేసుకునేటట్టుగా, మరి అర్థం చేసుకునే దాసుడు ప్రభువా అది వ్యక్తపరిచినప్పుడు తండ్రి ఆ నయమాన్ని మేలు పొందుకున్నాడు. అలాగే ప్రభు మేము కూడా దాసుడు వలె మేము కూడా అపార్థం చేసుకునే వారికి అర్థమైనట్లుగా మేము మృదువైన మా మాటల ద్వారా వారికి గ్రహింపు వచ్చినట్లుగా మాట్లాడటానికి తగిన జ్ఞానము, ఆలోచన, వివేకం నాకు మాకు దయచేయండి. కుటుంబాల్లో ఒకవేళ అన్నదమ్ముల మధ్య, లేక అక్క చెల్లెల మధ్య, ఒకవేళ తల్లి బిడ్డల మధ్య, ఒకవేళ ప్రభు అత్తమామల మధ్య ఏదైనా ప్రభు అపార్థాలను చేసుకుని ప్రభు ఒకరినొకరు దూషించుకునే సందర్భాలు వచ్చాయేమో, ఒకరినొకరు కోప్పడే సందర్భాలు ఉన్నాయేమో, క్షమించు తండ్రి. ఇప్పుడే ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపచేస్తూ పశ్చాత్తాపడుతూ ఉండగా క్షమించు, ప్రతి ఒక్కరిని క్షమించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని నీ రక్తంతో విమోచించారు, కడిగారు, నీ రాజ్యానికి వారసులుగా చేశారు. మేము పరిశుద్ధ జనాంగంగా అన్నారు, మేము నీ చొత్తైన ప్రజలు అన్నారు, రాజులు అన్నారు, రాజులైన యాజక సమూహం అన్నారు, దేవుని చొత్తైన ప్రజలని చెప్పారు. దానికి తగినట్టుగా మా పిలుపు తగినట్లుగా మేము జీవించినట్లు తగిన మృదువైనటి యొక్క మాటలు మా నోట పెట్టండి. ప్రతిదీ అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, పాముల వలె వివేకం కలిగినట్టు వారుగా ఉండినట్లు కృప దయచేయమని తండ్రి, మా మాట ద్వారా కానీ మా కోపాడటం ద్వారా కానీ ప్రభు నీకు ఆయాసం తెప్పించకుండా కృప దయచే తండ్రి. మమ్మల్ని బట్టి ఎవరైనా బాధపడితే క్షమించు తండ్రి, మమ్మలను క్షమించు తండ్రి. ఆ విధంగా ప్రతి ఒక్కొక్కరు కూడా ప్రభు గ్రహించుకుని అవగాహన కలిగి నా వల్ల ఎవరికి బాధ కలగకూడదని ప్రభు ఆలోచన కలిగి ప్రతి ఒక్కరు పశ్చాత్తాపం కలగజేసి మహిమ తెచ్చుకోమని ఎత్తబడిన వాక్యం ఫలింపచేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరుచుతండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. అలాగే చదువులు పూర్తయిన వారికి నిరుద్యోగులుగా ఉండడానికి వీలేదనైనా తగిన పని కల్పించు తండ్రి. జాబులు చేసేవారికి ప్రమోషన్ ఇప్పించండి, వ్యాపారం చేసుకుని వ్యాపారాలు దీవించండి, చేతి పని చేసుకునే వారి రెక్కలకు ఆరోగ్యం ఇచ్చి చేతి పని దీవించండి, పాడి పంటలు చెరువులో గరెకెళ్ళిన వారిని దీవించి ఆశీర్వదించండి. వాహనాలు నడుపుతుండగా రాకపోకలలో తోడై ఉండండి. యవ్వన బిడ్డలు వివాహ విషయంలో తగిన బిడ్డలను జతపరచండి. పరిశుద్ధ వివాహాలు జరిగించు నాయన తండ్రి. జతపరచబడిన వారికి గర్భఫలాన్ని ఇవ్వండి, గర్భిణీ స్త్రీలకు స్వయం కానుపునివ్వండి. బిడ్డలు కలిగిన వారికి తల్లి బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి. హాస్పిటల్లో ఉన్నట్టు కొంతమంది బలహీనలను మీరు స్వస్థపరిచి ఆరోగ్యంతో ఇంటికి పంపించండి. కొంతమంది సాక్ష్యాలు చెప్పారు, అయ్యా వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే ప్రభువా మా సహోదరుడు ప్రభు కిష్టారావు ప్రభువా మరి కొంతకాలంగా బలహీనత కలిగి ఉండగా ఎంతో కనికరించారు. అయ్యా సంఘం అంతా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభు ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చి ఉండగా ఆ బిడ్డని మీరు ముట్టండి, నేను స్వస్థపరిచే తండ్రి. అవసరం అనుకుంటే ఆపరేషన్లు కూడా తోడై ఉండి పూర్ణ ఆరోగ్యం ఆ బిడ్డకి ఇవ్వండి. నీ గొప్ప రక్షణ ఇవ్వండి. అలాగే మా సహోదరుని కాదు మా వదిలి గారిని కూడా రక్షించండి. వారి బిడ్డలను కూడా రక్షించు నాయన, వారి కుటుంబాలను కూడా రక్షించు నాయన. అలాగే కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని రక్షించండి, వారి బిడ్డలను రక్షించు తండ్రి. దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభువా పుట్టినరోజు సందర్భంగా ఇదిగో ఈరోజు ఏర్పాటు చేసిన ఆ విందును దీవించి ప్రతి ఒక్కరికి ప్రభు భుజిస్తుండగా ఆరోగ్యాన్ని ఇవ్వండి. 100 ప్రతిఫలం నీ బిడ్డలకు దయచేయమని ప్రభువా. అలాగే పరిచర్య చేసిన బిడ్డలను దీవించి రెక్కలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. అయ్యా ఈ యొక్క సమయం ఎత్తబడిన వాక్యం ఫలింపచేయండి. అర్పించబడిన ప్రతి అర్పణ అంగీకరించి నీ సేవ మహిమతో వాడుకుని మహిమ తెచ్చుకోమని ఇంతవరకు నువ్వు కాసి కాపాడిన మా తండ్రి ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుస్తున్నట్లు భూమి యందు కూడా నీ చిత్తము నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము
మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. శోధనలోకి తేక దుష్టి నుండి తప్పించండి. మహిమ, ఘనత, రాజ్యము, శక్తి, ప్రభావము మీదై ఉన్నది. ఇంతవరకు కాసి కాపాడిన మా తండ్రి, ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన మాకు నీ యందు ఈ శ్వాసం ఉంచిన బిడ్డలకు అందరికీ సదా తోడై కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ లేకొద్దండి, ఒక 5 నిమిషాలు అలాగే కూర్చోండి. మీకు టిఫిన్లు వస్తాయి. అందరూ ఆ టిఫిన్ తీసుకుని టిఫిన్ చేసి వెళ్ళండి. మంచినీళ్ళు మాత్రం బయట ఆ గ్లాసుల్లో పోసి టేబుల్ మీద పెట్టండి. ఇటో టేబుల్ అటో టేబుల్ పెట్టి దయతో మా పరిస్థితి లేగండి.